ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 7వ పదిలో 2వ తిరువాయం కంగుళం పగలు అనేటువంటి తిరువాయమటి. 6-10 ఉదగముండ పెరువాయాలో పూర్ణమైనటువంటి శరణాగతి చేసినటువంటి ఆళ్వార్లకి వారు కోరుకున్నటి ఫలం లభించలేదు. అయితే తానొకటి భావిస్తే దైవం ఒకటి భావించిందా అన్నట్లుగా ఆడవాళ్ళకి పెరుమాళ్ళ సాన్నిధ్యం, మోక్షం కావాలని కోరిక, అందుకు శరణాగతి చేశారు. అని పెరుమాళ్ళు మాత్రం ఒక ఆళ్వాళ్ళని కష్టపెడితే పెట్టాను, ఇంతమంది జీవులు ఉద్ధరిస్తారు కదా, కాబట్టి ఆళ్వాళ్ళ చేత ఈ లోకంలోనే ఉంచి ఆళ్వాళ్ళ చేత ప్రబంధం అనుగ్రహింపచేసి ఈ జీవులందరినీ ఉజ్జీవింపచేయాలనేది పెరుమాళ యొక్క కోరిక. అయితే ఆళ్వాళ్ళు తాము చేసినటువంటి శరణాగతి ఫలించలేదు అని బాధతో ఉన్న ఆళ్వాళ్ళు 7-1 ఉన్నిలాయ అనేటువంటి తిరువాయిమటిలో దుఃఖపడ్డారు. స్వామి, ఈ ఇంద్రియాలు ఇచ్చావు నాకు, ఈ ఇంద్రియాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా నన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో నువ్వు దగ్గరుండి కదా నన్ను రక్షించాలి, కానీ వీటన్నిటిలో నన్ను పడేశావు, నువ్వు దూరంగా తొలగిపోయావు, అయ్యో 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 అని బాధపడ్డారు ఉన్నిలావయాలు. అయితే ఆళ్వారి యొక్క భావన ఎలా, ఆళ్వారి యొక్క ఉద్దేశం ఏమిటి? సర్వేశ్వరుడు అంటే ఎలాంటి వాడు? ఎవరైనా కష్టపడుతుంటే చూసి సహించలేనటువంటి వాడు. అలాంటి స్వభావం కలిగిన వాడు తాను ఎంత బాధపడితే తనని విడిచిపెడతాడా అని భావించారు. కానీ ఆళ్వాళ్ళ యొక్క భావన ప్రకారం పెరుమాళ్ళు వచ్చి దర్శనం ఇవ్వలేదు. మరి నిజంగానే పెరుమాళ్ళు కృపాసముద్రుడు కదా, ఆడవాళ్ళు ఇంతలా బాధపడుతూ ఉంటే దుఃఖం తీరేలాగా వచ్చి దర్శనం ఇవ్వాలి కదా. ఏ దర్శనం ఇవ్వలేదు పెరుమాళ్ళు? ఆడవాళ్ళు ఇంతలా వేదపడుతున్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదట? పెరుమాళ్ళ యొక్క భావన ఏమిటి? లభించలేదు అంటున్నాడు, కానీ ఆడవాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఫలాన్ని నేను ఇచ్చేశాను, కానీ ఇప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడవాళ్ళకి ఫలం ఇవ్వటం అనేటువంటిది నిశ్చయం. అది ఇప్పుడు కాదు, ఇంకా కొంత సమయం ఉన్నది, ఆ సమయం వచ్చినప్పుడు నేనే ఇస్తాను కదా అనేది పెరుమాళ యొక్క ఆలోచన. అందుకనే ఆ సమయం రాకుండా ఇప్పుడు చంటి పిల్లాడు, వాడికి తెలీదు ఆకలి అవుతుంది అనుకొని ఏడుస్తూ ఉంటాడు, నాకు ఆకలని. కానీ తెలుసు కదా వాడికి ఎప్పుడు పాలు పట్టాలో. వాడికి 2 గంటలకు ఒకసారినో 3 గంటలకు ఒకసారినో ఒక నియమం పెట్టుకుంటుంది తల్లి. గంట కూడా ఆపకుండా వాడు ఏడిస్తే, అమ్మో ఇది పాల ఆకలి కాదు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడో అనుకుంటుంది కదా తల్లి. ఒకవేళ పాలని యువతల వాళ్ళు ఎవరైనా చెప్పినా కాదు వాడికి పాలిచ్చే టైం అవ్వలేదు అని చెప్తుంది తల్లి. ఆ పాలిచ్చే సమయం ఆసన్నమైనప్పుడు ఆ తల్లే ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని పాలిచ్చే తల్లి లాంటి వాడు కనుక సర్వేశ్వరుడు. ఆడవాళ్ళు ఇంతలా మొరపెట్టుకున్నా కూడా చంటి బిడ్డని దగ్గర ఉంచుకొని రక్షించేటువంటి తల్లి లాంటి వాడు కనుక ఆడవాళ్ళు మొరపెట్టుకుంటే పెట్టుకోనివ్వండి, వాడికి ఇప్పుడు కాకపోతే 4 రోజులు వెనక ముందు ఇష్టం వాడికి కావాల్సింది అని మౌనంగా ఉన్నాడు సర్వేశ్వరుడు. అంతే, ఆ దుఃఖంలో మోహపడిపోయారు ఆడవాళ్ళు. తానాన తన్మయ అంటే ఆడవాళ్ళ యొక్క స్వభావం, ఆడవాళ్ళు ఆన్భావన తొలగిపోయింది, పెణ్భావన వచ్చి చేరింది. పెణ్భావనలో కూడా తనదైనటువంటి దుఃఖాన్ని తాను చెప్పుకోలేనటువంటి స్థితిలో అన్యాపదేశంగా తాయిమారవస్థలో పాసులని చెప్తున్నారు ఈ తిరువాయిమటిలో ఆళ్వాళ్ళు. ఆ తల్లిగారు ఏం చేస్తున్నారు? ఆ వంశం ఎలాంటిదయ్యా అంటే ఎటువంటి స్థితిలో కూడా ఆ పెరుమాళ్ యొక్క తిరువడిగళ్ళు తప్ప తమకు ఇంకొక రక్షకమే లేదు అని భావించేటువంటి వంశం కనుక అదిగో మోహపడిపోయింది అమ్మాయి. ఆవిడతో పాటుగా చెలికత్తెలంతా మోహపడిపోయారు. మరి తాయిమారు తల్లిగారికి మోహం కలగలేదా ఈ అమ్మాయి దుఃఖం చూసి? అంటే ఆనాడు లక్ష్మణ స్వామి సీతాపిరాటి యొక్క ఆ విశ్లేషణ ఎడబాటు చక్రవర్తి తిరుమగనానికి ఎంత దుఃఖాన్ని ఇచ్చిందో, ఇళయ పెరుమాడు లక్ష్మణ స్వామికి అంతే దుఃఖాన్ని ఇచ్చినప్పటికీ రామచంద్రుడి యొక్క దుఃఖాన్ని చూసినటువంటి లక్ష్మణ స్వామి ఈ సమయంలో అన్నగారిని ఒంటరిగా విడిచిపెట్టేయకూడదు అని తన దుఃఖాన్ని తాను ఏం చేసుకున్నారు, తను కంట్రోల్ చేసుకొని రామచంద్రుడిని అనుసరించి రామచంద్రుడిని చూసుకున్నట్టుగా అలానే ఇక్కడ తాయిమారు కూడా దుఃఖం ఉన్నది. ఉన్నప్పటికీ కూడా తన
తన దుఃఖాన్ని అలా అదుపులో ఉంచుకొని అదిగో కుమార్తెను తీసుకువెళ్ళి ఆ పెరుమాళ ఎదుట అసలు సంబాల మధ్యలో పడేసి తిరత్తు విషయంలో అసలు ఏం చేయాలనుకుంటున్నావు, అసలు మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో తెలుసా అంటూ మనకి చెప్పుకున్నాం కదా. కడల జ్ఞానం ఆవేను యానే ఎన్నులో కడల జ్ఞానం ఆవేను అంటే కడల జ్ఞానం ఆవేను సముద్రం చేత చుట్టబడినటువంటి జ్ఞానం ఆవేను యానయన్ను అదిగో ఆ భూమిని రక్షించేటువంటి వాడిని నేను అని ఎన్ను అంటూ ఉంటుందని అమ్మాయి ఇలా అంటుందని అమ్మాయి చెప్పిన ఇందులో అమ్మాయి చేసే చేసితాన్ని అమ్మాయికి మాట ఆ అమ్మాయి ఉన్న స్థితిని చూసి తాను పలికే పలుకల్ని అన్నిటినీ చెప్పేటువంటి తిరువాయిమిడిది ఏం చెప్తున్నారు తల్లి గారు. వాళ్ళ అమ్మాయి స్థితిని చూసి, కుమార్తె స్థితిని చూసి అంటే కంగులం పగలం కంతుయిలరియాళ్ கண்ண நேரு கைகளாலிரைக்கும் செங்கு செக்கரங்களென்னு கைகூப்பும் தாமரை கண்ணென்னே தளரும் எங்கனே தரிக்கேன் உன்னை விட்டென்னும் இருநிலம் கைதுழாவிருக்கும் செங்கையல் பாய் நீர் திருவரங்கத்தாய் இவள் திறத்தன் செய்கின்றாயே. అసలు మా అమ్మాయి కంగులం పగలం కంతుయిలరియాళ్ రాత్రి పగలు నిద్ర అనేటువంటిదే ఎరుగుమా మా అమ్మాయి. అసలు నిద్రనే వేరే మర్చిపోయింది, అదేమిటో అనేది కూడా నిద్ర పట్టకపోవటం. నిద్ర పట్టనటువంటి వాళ్ళకి ఏదో అప్పుడప్పుడు కంటుయిల్ అరియాళ్ తెలియట్లేదు అంటే కొండాలంటేనేమో నిద్ర పోవటం లేదు అని అర్థం అంట. కానీ అరియాళ్ నిద్ర మీదే తెలియదండి. అండి నిద్ర అంటే ఏంటి అని అడిగేటట్టుగా ఉన్నది మా అమ్మాయి స్థితి. కన్న నేరు కైగళాలిరైక్కుం అదిగో ఆ ఆ కంటికి నిద్ర పట్టకుండా ఉండటానికి కారణం ఆయన యొక్క విశ్లేష వ్యసనంలో కన్నని కైగళాలిరైక్కుం ఇలా కంటి వెంట ధారలుగా కాళ్ళు ఉండేటువంటి ఆ కన్నీరు అలా వస్తూ ఉండటం వల్ల నిద్ర పట్టడం లేదేమో అని ఆ కళ్ళి నీటిని ఇలా దోశలతో తోడిపోస్తూ ఉంటుందండి. అలా ఎందుకు ఆయన వస్తాడు, ఈ దుఃఖం చూసి తప్పకుండా దర్శనమిస్తాడు. ఆ దర్శనం ఇచ్చే సమయంలో కూడా ఈ కన్నీటితోటి ఆయన్ని సేవించలేదు కదా, అది కూడా ఒకటి. అలా అనుకుంటూనే ఉంటుంది. శంగు చక్రంగళెన్ను కైకూపుం శంఖము చక్రము అని కైకూపుం అని రెండు చేతులు ఉంది. అంటే శంకు చక్రాలను ధరించినటువంటి వాడు వస్తున్నాడు అనే మాట చెప్పాలి కదా. శంకు చక్రంగల్ ఉడయవనం చెప్పాలి కదా. శంగు చక్రంగల్ అని అంటుంది. అవి ఎందుకు అయ్యవనో ఏదో ధరించిన వాడని చెప్పాలి కదా. ఆ మాట అనే శక్తి కూడా లేదు. శంఖము చక్రము అంటుంది. అంటే అశక్తతోటి ఆ మిగతా మాట మనం పూరించుకోవాలన్నమాట. మా అమ్మాయి శంకు చక్రంగలేను కైకూపుం శంకు చక్రాలు ధరించిన వాడని చెప్తోందండి. ఆ తర్వాత కైకూపుం రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటుంది. తర్వాత తామరై కన్నెన్నే తళరం ఆవిడ ఉద్దేశం శంఖ చక్రాలు ధరించిన వాళ్ళని కానీ ఆయన వచ్చి దర్శనమిస్తాడు అని భావించింది. కానీ అలాంటిదేమీ కనబడలేదు. ఆ తర్వాత తామరై కన్నెన్నే తళరం రెండు చేతులు జోడించింది. తామరై కన్నెన్నే తళరం తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అంటుంది. తళరం తడబాటు పడిపోతుంది. ఎంగనే ధరికే ఉన్నాయి విట్టెన్ను నిన్ను విడిచి నేను ఎలా ఉండగలనయ్యా, విట్టు ఎన్ను విడిచి నేను ఎలా ఉండగలను అంటుంది. ఇరు నిలంకై తుజాయిరుక్కుం నేల నెల తడుగుతూ ఉంటుంది మా అమ్మాయి. ఎందుకంటే ఆయన త్రివిక్రముడిగా వచ్చినప్పుడు స్పృశించినటువంటి భూమి కదా ఇది అని అలా స్పృశించాలని ప్రయత్నం చేస్తుంది. కై తుషావి అదిగో కై తుషావి చేతితోటి తడివి ఆ తర్వాత ఇరుకుం అదిగో శక్తి లేక నిస్సహాయాలాగా నిర్వీర్యమైపో అలాగా పడి ఉంటుంది మా అమ్మాయి. ఓ శంకయల్ పాయి నీరు తిరువరంగత్తాయ్ ఆ చేపలు అందమైనటువంటి చేపలన్నీ సంచరిస్తూ ఉండేటువంటి జలాలు కలిగిన ఆ కావేరీ నది చేత చుట్టబడినటువంటి ఊరు ఆ తిరువరంగం. అలాంటి తిరువరంగంలో వేయించేసిన స్వామి ఇవల్ తిరత్తు రాయ్ ఈవిడ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు తాయిమార్ తల్లి గారు. మొదలు పాటు 43వ పేజీలో
இப்பிராட்டியுடைய பேச்சுக்கு நிலமன்னிக்கே இருக்கிறதசே பெரிய பெருமாளுக்கு அறிவித்து இவள் திறத்து செய்து அருட நினைத்திருக்கிறது என்கிறாள். இப்பிராட்டியுடைய పేర్చుకు నిలమన్నికే ఇరుకెరదసే. ఈ పిరాటి ఈ ఆళ్వార్ యొక్క మాటలకి అందకుండా అంటే మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటి అవస్థ అంటే అనేక అవస్థలే చొల్లుగ కంగులు మిత్యాలు పదంగళయం అంటే మాటలతో చెప్పడానికి వీలు కానటువంటి అవస్థలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కంగులం పగలం కంటు ఇలా. మా అమ్మాయికి అసలు నిద్ర అనేదే లేదు, కంటి మీద కన్ననీరు కైగళాలు ఇరుక్కుం, ఆ కన్నీటిని చేతులతో తోడుతూ ఉంటుంది. శంకు చక్రాలని ధరించినటువంటి వాడా అని పిలుస్తుంది. వెంటనే మా మాట పూర్తి చేయలేక 2 చేతులు జోడించి నమస్కరిస్తుంది. ఆ తర్వాత తామరై కన్నెన్నే తళరం, తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అంటూ తడబాటు పడుతుంది. ఎంగనే ధరిక్కేను ఉన్నయ విట్టెన్ను, నిన్ను విడిచి నేను ఎలా ధరించి ఉండగలనయ్యా అంటుంది. ఇరునెలం కైతుజావి ఇరుక్కు, ఈ భూమిని ఎలా తడుగుతూ ఉంటుంది అలాగా నిస్సహాయరాల్లాగా. శంకయల్ అది ఇలాంటి కూడా ఈ పిరాట్టుడయ్య పేచుక్కు నిలమన్నికే ఇరుక్కిరదశయ్యే. పేచుక్కు నిలమన్నికే ఇరుక్కిరదశయ్య అంటే ఈ అవస్థలు కూడా మాటలతో చెప్పడానికి వీలు కానటువంటి ఈ అవస్థలన్నీ కూడా నిలమన్నికే ఇరుక్కిర దశయ్య. ఈ దశని పెరియ పెరుమాడు కోరివిత్తు, పెరియ పెరుమాళకి తెలియజేసి ఇవాళ తెరత్తు చేయరుడని నైతిరుక్కిరదు ఎన్, అసలు ఈవిడ విషయంలో నువ్వేం చేయాలని భావిస్తున్నావయ్యా అని ఎన్గిరాళ్ళు అంటున్నారు తాయిమారు. ఏమంటోంది వాళ్ళ అమ్మాయి పరిస్థితి ఏమిటట? కంగులం పగలం కంతుయిల్ అరియాలు. కంగులం అంటే రాత్రి, పగలు అంటే పగలు, కంతుయిల్ అరియాలు కంటికి నిద్ర అనేదే ఎరగదండి మా అమ్మాయి. అరే ఎలా ఎవళై ఎప్పుడు కంతుయిల పన్న ఇరుక్కిరీరు, ఎవళై ఎప్పుడు కంతుయిల పన్న ఇరుక్కిరీరు. అసలు ఈవిడ్ని ఎప్పుడు కూడా కంతుయిల పన్న ఇరుక్కిరీరు అంటే ఎప్పుడు కంతుయిల పన్న ఇరుక్కిరీరు, ఈవిడ ఎప్పుడు నిద్రపోవాలని మీరు అనుకుంటున్నారంటే ఎవరై ఎప్పుడు కంతుయిల పన్న ఇరుక్కిరీరు. అసలు కంటికి నిద్ర అనేటువంటిది లేదండి అమ్మాయికి. ఎలా నిద్ర లేదు ఏమండి? ఆ విరహిణిగలుక్కు ఓడుగిన వ్యసనం మాతువైకాక విరహిణిగలుక్కు వ్యసనం మాతుకైకాక ఈరా పగల్యన్నో వరము కట్టిన ఇత్తన ఇరే, అది ఎవడొక్కు కార్యం ఆగిరదిల్లే. అసలు రాత్రి పగలు అనే ఒక వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాట పెరుమాడు? అసలు మొత్తం కాలాన్ని ఒకే రీతిగా మొత్తం కాలం పగలను మొత్తం కాలం రాత్రను అలా ఉంచచ్చు కదా. కానీ విరహిణిగడుకు ఓడుగిన వ్యసనం మాత్తుగా ఎక్కాక, విరహిణులైనటువంటి వాళ్ళకి ఎలా ఉంటారు? వాళ్ళకు వండేటువంటి వ్యసనం, ఆ దుఃఖం తొలగింపచేయటం కోసమని ఈరా పగలు అని 2 విభాగాలు చేశాట. ఎన్ను వరము కట్టిన ఎత్తనయ్యరే. ఈ ఒక రోజుని రాత్రి అని పగలని ఎందుకు ఏర్పాటు చేశాడంటే విరహిణులైనటువంటి స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి పగలంతా విరహాయాదన, కానీ అది రాత్రి ఆ పీరియడ్ ఎవరు వస్తారు కనుక వాళ్ళతోటి కలిసి ఆ సంస్థలో ఆనందం. కాబట్టి విరహిణులైనటువంటి స్త్రీలకి ఉండేటువంటి దుఃఖం పగలు చాలా అధికంగా ప్రియుడి వల్ల కలిగే దుఃఖం పగలంతా. కానీ ఇదే మొత్తం పగలు అన్నారనుకోండి, రాత్రి అయితే ప్రియుడు, మొత్తం రోజంతా పగ అనే వారైతే ఇంకా విరహిణులైనటువంటి రాత్రి సమయం లేకపోతే ఇంకా మొత్తం దుఃఖమే కదా. కాబట్టి విరహిణులైనటువంటి కలిగినటువంటి దుఃఖాన్ని చేయడం కోసమని రోజుని ఇలా రాత్రి అని పగలు అని ఎన్నో వరం కట్టిన ఇతన ఒక హద్దు ఏర్పాటు చేశారంటే, అంటే ఇదిగో విరహిణులైనటువంటి పగలు దుఃఖం అండి, దీన్ని వాడటం వల్ల రాత్రి వారితో సంశేషం ఉంటుంది ఆనందం. కాబట్టి రాత్రిని ఒక వ్యవస్థ ఏర్పాటు చేద్దామని అందుకు ఏర్పాటు చేసేది రాత్రిలు అనేటువంటిది. అయితే అది ఎవరికి కార్యం ఆగిరదిల్లే.
మరి అది మాత్రం ఆళ్వార్ నాయకికి కార్యమే కాలేదు. ఎందుకని కార్యం ఆగిరదిల్లే, దానివల్ల పనే జరగలేదు. ఎందుకని అదిగో పెరుమాళ్ళు రాలేదు కదా. విరహిణులైనటువంటి స్త్రీలకి రాత్రైనా సరే రాత్రిపూట ఆ ప్రియుడు వస్తాడు, ఆనందము సంశ్లేషమని ఒక ఎదురు చూపుంటుంది, వస్తాడు ఆనందం. కానీ ఈవిడికి ఆ రాత్రి సమయంలో కూడా సర్వేశ్వరుడు వచ్చి ఈవిడతోటి సంశ్లేషని కలుగ చేయలేదు కాబట్టి సంశ్లేషణ ఇవ్వలేదు కనుక ఈవిడికి అది కూడా అది ఈవిడకు కార్యం ఆగిరదిల్లే. ఇదిగో పగలైతే ఏమి రాత్రి ఏమి ఏ సమయంలోనూ ఆయన రాలేదు కాబట్టి ఈవిడది పగలు రాత్రిని రెండుగా విభజించిన కార్యక్రమం ఆగిరదిల్లే. అది దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం కలగలేదండి ఈ ఆళ్వార్కి. రాత్రి అసలు లోకంలో సహజంగా ఎలా ఉంటుంది? రాత్రి விஷயலாபத்தாலே போது போக்கவும், பகல் இந்திரியங்களானவை விஷயாந்தரங்களிலே கொழுப்புக்கும் முட்டி. அப்போதாய்த்து இப்போదాய்த்து ఎన్ను కాలక్షేపత్తు కోడలా ఇరుక్కుమిరే. రాత్రి అంటే ఏమిటి? అసలు లోకంలో సహజంగా ఈ మామూలుగా ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు రాత్రిని పగలుని ఎలా గడుపుకుంటూ ఉంటారు? రాత్రి ఏమో విషయాలే పొదుపుకోము, వాళ్ళు ఏదో విషయాలు అనుభవించాలి అని ఒక ఏదో భావన ఉంటుంది కదా. ఆ విషయాన్ని అనుభవించేటువంటి అవకాశం లభించదంట పొదుపుకోకము కాలక్షేపం చేస్తారు. ఆ తర్వాత పగల్ ఇంద్రియంగళానవై విషయాంతరంగలే కొడుకు. ఈ ఏమిటి? ఈ ఇంద్రియాలన్నీ తీసుకెళ్ళి వీళ్ళని ఆ విషయాంతరాల్లో ముంచేస్తే అప్పోదాయిత్తు అంత ఆ సమయమైంది, ఇప్పోదాయిత్తు ఈ సమయమైంది, ఇదిగో ఈ పని ఇప్పుడు జరిగింది, ఆ పని అప్పుడు జరిగింది, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగిందని కాలక్షేపత్తు కూడా ఇరుక్కుమిరే. అంటే రాత్రి పూట విషయాలను అనుభవించడం వల్ల కలిగే ఆనందం, పగంతా కూడా అదిగో ఆ సుఖంగా జీవించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నమాట. అది అందుకనే అప్పోదాయిత్తు ఇప్పోదాయిత్తు ఎన్నో కాలక్షేపత్తు కూడా ఇరుక్కుమిరే. అంటే కాలక్షేపం చేయడానికి సహకారంగా ఉంటుంది ఈ పగలనేటువంటిది. అలాంటి సమయంలో ఎంగనే ధరిక్కేను ఉన్నై విట్టు ఎన్ను సొల్లుగయ్యాలే. ఎవరికి అంగన్ అంగన్ ఎన్ను సొల్లి ధరిక్క వన్నాదే. అదిగో ఎంగనే ధరిక్కేను ఉన్నై విట్టు అని అంటోంది కదా మా అమ్మాయి అని చెప్పడం వల్ల ఎవరికి అంగన్ అంగన్ ఎన్ను సొల్లు ధరిక్క వన్నాదే. అదిగో ఆ రీతిగా చెప్పి ధరించి ఉండటానికి అదిగో ఆయన అప్పుడు వచ్చాడు ఇప్పుడు వచ్చాడనో లేదా రాత్రి ఆ విరహిణుల దగ్గరికి ఆ ప్రియులు వచ్చి వాళ్ళని ఆశ్వాసింపచేసినట్టు ఇవి రాక ఉన్నదనుకో అప్పుడు దుఃఖం ఉండదు. కానీ ఇప్పుడు ఆయన పగలు రాలేదు రాలేదు అంచేత ఎంగనే ధరికే ఉన్నై విట్టు ఎన్ను సొల్లుగయ్యాలే. నిన్ను విడిచి నేను ఎలా అయ్యా అని చెప్పడం లేదా? ఎవడుకు అంగన్ ఒన్ను సొల్లి ధరిక్కవన్నాదే. అదిగో పగలైతేనేమో ఆ విషయాలన్నీ అనుభవిస్తూ జీవితం ఎలా గడపాలని ఆలోచనతో పగలను గడిచిపోతున్నది. అయితేనేమో భోగంలో ఆనందంగా గడిచిపోతుంది. కానీ ఎవడుకు అంగన్ ఒన్ను సొల్లి ధరిక్కవన్నాదే. ఆ రీతిగా ఏదో ఒకటి చెప్పి ధరించడానికి వీలు కానట్లుగా తనకు ఆశ్వాస హేతువాగ పండిన దివారాత్ర విభాగం అరిగిరిరల్. అదిగా లోకంలో ఉన్న వాళ్ళైతే పగలు గడపడానికి కొన్ని విషయాలు, రాత్రి గడపడానికి కొన్ని విషయాలు. అందువల్ల వాళ్ళకి రాత్రి గడిచిపోతుంది, పగలు గడిచిపోతుంది. రాత్రి ఇష్టమైన వాళ్ళతోటి కలయిక, పగలేమో ఈ జీవితం ఎలా గడపాలనే సమాధానం విషయంలో కానీ విషయాల్లో కానీ పడి కాలాన్ని గడపడం అప్పోదు ఇప్పోదు అనుకో. అందువల్ల వాళ్ళకి ఇది రాత్రి ఇది పగలని ఒక తారతమ్యం తెలుస్తుంది, జీవనం గడిచిపోతుంది. కానీ ఈవిడికి తనకు ఆశ్వాస హేతువాగ పండిన తనకు ఆశ్వాస హేతువాగ పండిన దివారాత్ర విభాగము మిగిలేదు. ఆశ్వాస హేతు అంతే కదా. ఆ విరహిణులాగా ఆళ్వార్ నాయకి కూడా రాత్రి అయితే అది వేయించాడు ఈ విషయాల్లో ఉండొచ్చు అని ఆశ్వాసానికి చేసినటువంటి ఆ దివారాత్ర విభాగం, ఆ రాత్రి పగలని విభజించడం అనేటువంటి దాన్ని ఇవిడికి అసలు తెలియట్లేదు. ఎందుకని ఎప్పుడూ ఆయన రాకనేది లేదు కాబట్టి ఆయన కనుక పగలం
ఎవడొక్క ఉరంగ కండదిరే, ఎవడొక్క రాత్రితో సమానంగా నిద్రించిందే లేదు. అదేమిటండి, రాత్రి ఎవరితో అయినా చెప్పాడు, మాకు రాత్రి పూట కూడా మాకు నిద్రలేదండి. ఎలా పగలు నిద్రపోము మనం, అలా రాత్రి కూడా నిద్రపోలేదు చెబుతాం. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు ఆళ్వార్ నాయకి, వాళ్ళ తల్లి గారు చెప్తున్నారు, పగలు ఇరవోడక ఉన్నదిరే, పగలు పూట కూడా రాత్రి వల్ల నిద్రే పోలేదు అని చెబుతున్నారు. అలా పగపూట నిద్రపోకుండా ఉండేటువంటి వాడెవరు, అయినటువంటి వాడు. అంతే కదా, వాళ్ళు ఎందుకు నిద్రపోరు, రాత్రిపూట ప్రియులు, ఆ తర్వాత పగలేమో ఆ అలసట తీరేలాగా నిద్రపోవటం ఏదో అలా ఉంటుంది కదా. అందుకని పగలు ఇరవోడొక్క కండదిరే, పగలు కూడా నిద్ర లేదండి మా అమ్మాయికి. ఎందుకంటే రాత్రి ఆయన యొక్క కలయిక లేదు, పగలు కలయిక లేదు, ఇంకా అందుకని మా అమ్మాయికి నిద్ర లేదు. పగలు నాటారు రంగు వరగల్, నాటారు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవు రంగు వరగల్ రాత్రిలో నిద్రపోతారండి. ప్రణయిని యవ్వనం కొడిపో రామ్ ఆరు నాయకనుక్కు అరకొడుకయ్యారే ఉరక్కమే, అంటే లోకులలాగా రాత్రి నిద్ర లేదు మా అమ్మాయికి. అదిగో యవ్వనంలో ప్రవేశించినటువంటి వాళ్ళు ఆ రాత్రిపూట ఆ నాయకుడితోటి ఆనందంగా గడిపి తెల్లవారి హాయిగా నిద్రపోతారు పగలంతా కూడా. మా అమ్మాయి కదా లోకులలాగా రాత్రి నిద్రపోయే స్థితి లేదు, అదో ఆ యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలలాగా పగలు నిద్రపోవట్లేదు. అందువల్ల రాత్రి నిద్ర లేదు మా అమ్మాయికి, పగలు నిద్ర లేదు. అది ఎలాగా, యవ్వనం కుడిపోందాల్ ఇరా ఇరాం ఆరు నాయకునుక్కు అలైకోరక్కమిల్లే, ఇరాం ఆరు అంతా కూడా నాయకుడితోటి ఆనందంగా గడపటం చేత ఉరక్కమేళ, ఎవరికి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలకి, యవ్వనం ప్రవేశించినటువంటి ఆ యువతులకి. అందుకని లోపలకేమో రంగు లోపల నిద్రపోతారు, ప్రియులైనటువంటి వాళ్ళు యవ్వనంలో ప్రవేశించిన వాళ్ళు ఆ ప్రియుడి యొక్క ఆ ప్రియుడితో కలికలో ఉన్న ఆనందంతో వీళ్ళకి ఉరకలేదు. ఆ విజమెత్తిదే, కాబట్టి ఆ శ్రమంతా పోయేటట్లుగా నిద్రపోయేది ఎప్పుడు ఈ ప్రియుడు ఈ యువతులైనటువంటి వాళ్ళు పగలే కదా. కానీ పగలు ఇరవోడొక్క ఉరంగా కండదిరే, మా అమ్మాయికి పగలు కూడా రాత్రితో సమానంగా నిద్ర అనేదే లేదయ్యా. రాత్రి ఎలాగో నిద్ర లేదు, ఇప్పుడు ఎందుకని ఆయన రాలేదనే విశ్లేష వ్యసనంలో రాత్రి నిద్ర లేదు, కానీ ఇప్పుడు పగలు కూడా లేదే నిద్ర. అంటే ఆయన కనుక వచ్చినట్లయితే ఇదిగో ఈ రోజుల్లాగా రాత్రి అంతా కూడా ఆనందంగా కాలాన్ని గడిపి తెల్లవారి ఆ అలసట తీరేలాగా నిద్రపోయే అవకాశం ఉండేది. కాబట్టి మా అమ్మాయికి కంగులు పగలు కంటుయలరియాల్, నిద్ర అనేటువంటిదే తెలియదయ్యా. అది అవ్విడవుక్కుమెత్తి రంగువదు పగలే, అది పెరుగలే. కాబట్టి పగలు నిద్ర లేదు మా అమ్మాయికి. యువతలకైతే నిద్ర ఉంటుంది కదా. అది కారణం ఏంటంటారు, ఆ నిద్ర సతతం రామ ఎన్నుకొండు అన్పడియాక్కినాను. ఏమిటో తెలుసా ఇది ఈ విషయం, పరమం సామ్యం ఉపైతి ఎంగిరపడియే తమ్మోడు సామ్యాపత్తి పడి. ఆనాడు సీతాపిరాటి యొక్క విశ్లేష వ్యసనంలో రామచంద్రుడు కూడా ఎలా ఉన్నాడు అంటే ఏం చెప్పాడు, హనుమ అనిద్ర సతతాప రామ సుప్తోపి నరోత్తమ. అదిగో అనిద్ర సతతం రామ, రామచంద్రుడికి నిద్రే లేదమ్మా. సుప్తోపి నరోత్తమ, సుప్తోపిచ ఆ నరోత్తముడైనటువంటి రామచంద్రుడు ఒకవేళ నిలిచినప్పటికీ సీతా ఇది మధురాం అని వ్యాహరం ప్రతిబుద్ధే, సీతే అని అదో ఆ సీతాపిరాటిని తలుచుకుంటూ వ్యాహరం ప్రతిబుద్ధే, నిద్రలో సీతే అని పిలుస్తూ ప్రతిబుద్ధతే మేల్కొంటున్నాడు అని చెప్పినట్లుగా. అంటే అక్కడ ఆయన కూడా పగలు రాత్రి నిద్ర లేదు రామచంద్రుడికి, అలానే ఈవిడకు కూడా కంగులు పగలు తెలియాలి. అంటే ఏం చేశాట, నిద్ర సతతం రామ ఎన్నుకుంటన్ పడియాకిన అనక స్వభావం ఇదిగో ఆళ్వార్ నాయకి ఇచ్చేశాట రామచంద్రుడు.
రామచంద్రుడే పెరిగి పెరుమాళ్ళు కదా, పెరిగి పెరుమాళ్ళు నమ్మెరుమాళ్ళు అందరూ వాళ్లే కదా. కాబట్టి ఏదైనా పరమ సామ్యాపతి చేశాక ఆళ్వార్ నాయకుడికి ఆయనగా సీతాపిరాటిని కలిగినప్పుడు ఆయనకి ఎలా నిద్ర లేదు, ఇప్పుడు ఈవిడ కూడా ఆయన యొక్క విశ్లేషణ ఈవిడికి కారణం సామ్యాపత్తి. పరమాత్మ లేనటువంటి వారికి సామ్యాపత్తి మోక్షం. అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయకి కూడా సామ్యాపత్తి, ఆయనతో సమానమైనటువంటి రూపం అనుకోండి, స్వభావం అనుకోండి, అదే కదా సామ్యాపత్తి అంటే. అది కంటుయల్ ఎన్గిరా తమ్ముడు సామ్యాపత్తి కొడుతపడి ఆడు రామచంద్రుడు ఎలాగైతే సీతాదేవి యొక్క విశ్లేషణలో దుఃఖపడి నిద్రైపోలేదు, అలానే ఇప్పుడు ఈవిడ కూడా సామ్యాపత్తి కావటం చేత ఈవిడ కూడా కంగులం పగలం కంటుయల్ అరియాల్ కంటుయల్ కొల్నాడే అరియాగిరదు. ఏమండి కంటుయల్ కొల్లాలు, కంటికి నిద్ర రావట్లేదండి అప్పటికి అనాలి, అంతే కదా. ఏదో నిద్ర పట్టట్లేదంటే అప్పుడప్పుడు ఉంటుంది, ఏదో ఎక్కువ ఉన్న కాసేపు అయ్యాకైనా కాసేపు నిద్ర పడుతుంది. అప్పుడు కంటుయల్ కొల్లాలు, కంటికి నిద్ర తీసుకోవట్లేదంటే నిద్ర పోవటం లేదు అని చెప్పు. కానీ అరియాల్ ఎన్గిరదు, అరియాల్ అసలు నిద్ర అంటే ఏమిటో తెలియట్లేదండి మా అమ్మాయికి అని చెబుతున్నారు తల్లి గారు. ఎందుకు? సంశ్లేషத்தில் அவன் உருங்கவட்டான் విశ్లేషத்தில் విరహ వ్యసనము ఉరంగవటారు. కారణం ఏమిటి? ఆవిడతోటి మరి అయితే ఇప్పుడు ఆయన ఎడబాసి ఉన్నది కదా, ఈ విశ్లేష వ్యసనంలో నిద్రపోవటం లేదా ఆళ్వార్ నాయకి మీ అమ్మాయి అని ఎవరన్నా అన్నారనుకోండి. కాదండి, ఆవిడకి అసలు నిద్ర అనేదే తెలియదు. సంశ్లేషంలో ఆయనతో కలయికతో ఉన్నప్పుడు అవన్ ఉరుగొట్టాన్, ఆయన నిద్రపోనివ్వడు. కానీ విశ్లేషത്തിൽ విరహ వ్యసనము రంగవట్టాడు, విశ్లేషణలో కలిసి ఉన్నప్పుడు ఆయన నిద్రపోనివ్వడు. విశ్లేషణ సమయంలో ఆ విరహ వ్యసననివ్వడు. కాబట్టి మా అమ్మాయికి అసలు నిద్ర తెలియదు, ఇంకా తెలిసే అవకాశం ఎక్కడ? సంశ్లేషణలోనూ నిద్ర లేదు మా అమ్మాయికి, విశ్లేషణలోనూ నిద్ర లేదు. సంశ్లేషణ నిద్ర లేకపోవడానికి ఆయన నిద్రపోనివ్వడు, విశ్లేషణలో విశ్లేష వ్యసనం నిద్రపోనివ్వదు. కాబట్టి అందుకనే కంటుయల్ అరియాలనే చెప్తున్నారు తల్లి గారు. కంటుయల్ కొల్లాల్ అని అనట్లేదు, కంటుయల్ అరియాల్. కంటికి నిద్ర ఎక్కడ ఉంటుంది కనుక ఆయనతో కలిసి ఉన్నా నిద్ర ఉండదు, ఆయనతో నిద్ర ఉండదు. అందుకనే ఆ మాట ఆగయ్యాలే ఎవలకు ఎరండు యాలు రక్కం ఇల్లామయ్యాలే అంటే రెండు విధాలుగాను ఈ అమ్మాయికి నిద్ర అనేది ఎరగదండి మా అమ్మాయి అంటే. అదేమిటండి? ఎవరు కలంద అందురంగినాలు, అదేమిటండి అందురంగినాలు. ఒక ఆయనతో ఉన్నప్పుడు అప్పుడెప్పుడైనా కొంత నిద్రపోయి ఉంటుంది కండి, అసలు నిద్ర లేకుండా ఎలా ఉంటుంది కదా. ఎవరు చెప్పోదు వాడు వ్యసనత్తయ్య అనుభవిస్తాయాకు అది ఉన్నాయితో వస్తాదే. ఏదో వాళ్ళిద్దరు కలిసినప్పుడు కొంత నిద్రపోయి ఉంటుందండి, కానీ అది అప్పుడు పోయినటువంటి ఆ నిద్ర ఇప్పుడు ఈ దుఃఖం ముందు ఏమి నిద్ర చేయండి, అప్పుడు ఎప్పుడు పోయిందో అది కూడా ఒక నిద్ర అని చెప్పుకుంటామా, అది కూడా ఒక సుఖమని చెప్పుకుంటామా అన్నట్టుగా అది అసలు ఆ నిద్రని అనుభవించింది మా అమ్మాయి అనే స్థితి కూడా ఈవిడికి లెక్కగా అనిపించట్లేదట. ఎలానట? ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక ఆవిడ రెండో ఆవిడ మీ అమ్మాయి ఎక్కడున్నది ఏమిటి అని అడిగింది. మా అమ్మాయి ఇక్కడ ఏంటండి, మా అమ్మాయి పలానా ఊళ్ళో ఉంది, వాళ్ళ అత్తవారింట్లో ఉన్నదండి. మరి మీ అమ్మాయి సుఖంగా ఉన్నదా? ఏమి సుఖం లేండి, ఏముంది 5-6 సంవత్సరాలుగా వాళ్ళే కష్టాలు మా అమ్మాయి. అసలు కష్టమే తప్ప అమ్మాయికి వివాహం అయిన దగ్గర నుంచి సుఖం అనేది ఏమైనా ఎరిగిందా మా అమ్మాయి అంటట తల్లి. అసలు అమ్మాయికి వివాహం అయ్యి ఎంతకాలం అయిందండి? 10 సంవత్సరాలు అయింది. కష్టాలు మొదలయ్యి ఎంత అయిందండి? 5-6 సంవత్సరాలు అయింది. మరి మొదట సుఖంగానే ఉండొచ్చు కదా, అమ్మాయి సుఖంగా ఉన్నట్లే కదా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పడే కష్టాల ముందు వింటున్నటువంటి సుఖాలు కూడా ఎవడు ఏం సుఖాలండి, ఏం అనుభవించదో ఏమో. ఇప్పుడు 5-6 ఏళ్ళకి ఏ కష్టాలు కదా అని ముందు అనుభవించినటువంటి సుఖాన్ని భావించడానికి కూడా ఏముందిలేండి అన్నట్లు అనిపిస్తుంది కదా. అలాగా ఎవరు కలందండు ఉరంగినాలు ఒకవేళ కలిసినప్పుడు ఆయనతోటి కాస్త నిద్రించినప్పటికీ కూడా இப்போது படுகிற వ్యసనத்தை అనుభవించారుకు ఈవిడ దుఃఖాన్ని ఈవిడ పడేటువంటి ఈ వ్యసనాన్ని
ఆవిడ దుఃఖాన్ని చూసినటువంటి ఆ తల్లి గారికి అది 100 ఏమిటో అండి, ఎప్పుడు పెన్నో నిద్ర ఏమిటో, అది పెద్ద లెక్కలో అది కాదండి. ఇదిగో ఇదే విశ్లేష వ్యసనం, ఇదే దుఃఖం అని ఇదే గుర్తుకొస్తుంది తప్ప ఆ ముందేదో కొంచెం పోయినటువంటి నిద్ర లెక్కలోది రానట్టుగా అయిపోయింది తల్లి. ఈ వ్యసనத்துக்கு பூர்வரங்கமாய் வந்தது ஒன்றாக இயாலே அத்தை ஒன்னாக நினைத்திருக்கிறார். ఈ వ్యసనத்துக்கு పూర్వరంగమాయ్, పూర్వరంగం అంటే అంటారు కదా ఇక్కడ చమత్కారంగా, ఇదేమిటో తిరువరంగం, కస్తూరి ఇంకేదో రంగం అని విన్నాం, ఇది అప్పాల రంగం అని విన్నాం, ఏదో పూర్వరంగం అని చెప్తున్నారే చాలా తమాషాగా. ఏమిటట, ఈ వ్యసనத்துக்கு పూర్వరంగం వందదు వన్నాగయ్యాలే అత్తై వన్నాక పూర్వంగా అది కూడా వస్తుందని తల్లి. ఏమిటట పూర్వరంగం చేట ఇస్తున్నారు చూడండి అరుంబదంలో. పూర్వరంగం మావదు భావినత్తన సూచక పూర్వభావి వ్యాపారం. ఇదిగో ఒక చోట ఒక నాటకం ఏదో జరగబోతోంది, లేదా నాట్యమే నాటకం. ఆ నాటకానికి తెర ఇంకా తీయదు, తెర అందరినీ నాటకం ఆరంభించబోతున్నారు అని చెప్పటం కోసమని ఏదో ఒకళ్ళిద్దరు వస్తారట. వాళ్ళు రకరకాల బొమ్మలు చూపించి రకరకాల యాక్షన్ చేసి కాసేపు కాలక్షేపం చేసి ఎలానట అంటే ఇంకా ఆరంభం అవబోతుంది సూచనగా వాళ్ళిద్దరు వచ్చి రకరకాల అభినయాలు చేస్తారు, రకరకాల మాటలు చెప్పి వీళ్ళని కోసం సంతోషపరిచి వెళ్ళిపోతారు వాళ్ళు. అది పూర్వరంగం. ఇదిగో ఒక వ్యక్తి వచ్చాడు, నాటకం ఎలా ఉంది అని అడిగాడు. నాటకం ఎలా ఉందంటే, నాటకం ఏముందండి, నాటకం కూడా ఆ ముందున్న పూర్వరంగమే చాలా బాగుందండి. ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, వాళ్ళిద్దరు చాలా తమాషాగా మాట్లాడారు, అదే కొంచెం బాగుందండి ఈ నాటకం కంటే అన్న. ఆ ముందు ఆ పూర్వరంగమే చాలా బాగుందండి అంటే పూర్వరంగమా మనకి ప్రాముఖ్యం? నాటకం అసలు నాటకం కదా ముఖ్యమైనటువంటిది. ఆ పూర్వరంగం పెద్ద లెక్కలోదే కాదు ఆ వ్యక్తి. అలానే ఇక్కడ పూర్వరంగం అంటే ఈ వ్యసనత్తుకు పూర్వరంగమాయ్, పూర్వరంగం ఆరంభంలో చేసేరే వాళ్ళిద్దరు అభినయాలు చేసి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి కాసేపు వీళ్ళని నవ్వించి చేశారే, అలాంటిది అది పూర్వరంగంగా. ఏదో అప్పుడు వచ్చి కాస్త నిద్ర, అది లెక్క. అది పూర్వరంగమాయ వందరు వన్నాగయ్యాలే అంటే అసలు నాటకం ముందు పూర్వరంగం, అసలు నాటకాన్ని గురించి ఆలోచించాలి తప్ప పూర్వరంగంగా ఉన్నటువంటి దాన్ని అసలు లెక్కకే తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కాలక్షేపానికి వచ్చినటువంటి వాళ్ళే. అసలు వాళ్ళు చూడాల్సిన విషయం, ఆనందం కలగాల్సిన విషయం ఈ నాటకం కదా. కాబట్టి నాటకం విషయమే ముఖ్యం, కానీ పూర్వరంగంగా వచ్చినటువంటి వాళ్ళు ఎంత తమాషాలు చేసినా ఎంత ఆనందాన్ని కలిగించినా అది పెద్ద లెక్కలో కాదండి అని చెప్పినట్టు, అలానే ఈ వ్యసనత్తుకు పూర్వరంగమాయ వందదాగయ్యాలే, ఈ దుఃఖం కూడా అంటే ఈ దుఃఖం అనే నాటకానికి ముందుగా పూర్వరంగంగా వచ్చినటువంటిది ఆ వ్యసనం. ఏమిటి? ఆ నిద్ర, ఆ కాసేపు కావడం చేసి అత్తయ్య వన్నాగా నేను దాన్ని ఒక లెక్కగానే చేయలేదు ఈ తల్లి గారు. ఏదో చెప్పాను కదా నాటకం మెయిన్ అండి. పూర్వరంగం అంటే అదేదో అప్పుడు వింటారు చూస్తారు అయిపోతుంది అంతే, అలా వచ్చినటువంటిదే. కాబట్టి అది లెక్కే లేదు ఆ నిద్ర. என்னும் சிறை கூடத்திலே பிறந்து வளர்ந்தாரை போலே பிறந்த நாளை இதவே காணும் இவள் நெஞ்சிலே பட்டு கிடக்கிறது. ఎన్నుం కూడத்திலே పిరందు వళరందారై పోలే, ఎప్పుడు చెరసాల్లోనే పుట్టి అందులోనే పెరిగిన వాళ్ళలాగా పిరిందనాల ఇరవే కాను ఎవరి నెంజిలే పట్టు కిడక్కిరదు. పుట్టిన రోజు నుండి కూడా ఇదవే కాను ఎవరి నెంజిలే, ఇవిడ పోన్నదే ఇవిడ మనసులో పడుతున్నది అని. ఒక వ్యక్తి ఎలా చెరసాల్లో పుట్టాట, కానీ చెరసాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఎంతసేపు ఉన్నాడండి? ఏదో రాత్రి 11 12 పుట్టాడండి. తెల్లవారుజామున 2-3 గంటల కల్లా అదిగో విడుదలైపోయాడు, బయటకు వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తికి జీవితం మొత్తం సుఖాలున్నా ఆనందాలున్నా ఎన్నుంటే ఏముందండి? పుట్టుక ఎక్కడ జరిగింది?
ఆ చెరసాల్లో కదా జరిగింది. అని సిరై కూడా పిరందు వరందారై పోలే, ఆ చెరసాల్లో పుట్టి పెరిగిన వాళ్ళలాగా పెరిగింది బయటే, ఇప్పుడు వచ్చాక ఇంద్ర భవనం లాంటి భవనంలో పెరుగుతున్నాడు. అన్ని సుఖాలు ఉన్నాయి. కానీ ఇన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా ఈ సుఖం కాదట ఆయన గుర్తొచ్చేది. ఏం పుట్టడం అండి, ఆ చెరసాల్లో పుట్టాను, ఏమిటో అది ఒక పుట్టుకేనా అని బాధపడుతున్నట్టుగా పిరందనాల ఎడవే కాను అదిగో ఆ పుట్టినప్పటి దుఃఖమే ఉంది ఆ వ్యక్తిలో. అలానే నెంజిలే పట్టుకెడదు ఆ వ్యక్తి యొక్క మనస్సులో ఇంత ఇంద్రభవనం లాంటి భవనంలో ఉండి ఆనందాలను అనుభవిస్తున్నా, నేను పుట్టినప్పుడు అలాంటి చెరసాల్లో పుట్టానే అనే దుఃఖమే అతని మనసుని వేడనట్లుగా, అలానే ఇదిగో ఇప్పుడు ఏదో పూర్వం కొంచెం ఏదో నిద్ర పొట్టు ఆయన యొక్క సంశ్లేషణలో ఉన్నప్పుడు పోతే కాస్త నిద్ర పొయ్యి ఉంటది. కానీ ఇప్పుడు ఈ విశ్లేష వ్యసనమే గుర్తొస్తూ ఉన్నది ఆళ్వార్నాయకి తల్లి గారికి. అరియాళ్ అంటే ఎరుగదు నిద్ర, కంగులం పగలం కంటుయిల్ అరియాళ్, రాత్రి పగలు కూడా నిద్ర అనేటువంటిది ఎరుగదు మా అమ్మాయి. ఒక్క విరుక్క చేయదే కైంకర్య విరోధి ఎన్ను కైవిట్టవరగళిల్ కాటు ఎవడుక్కు ఉన్న వాసిరు స్థిరపడి. ఏమంటే అరియాళ్ నిద్ర అనేదే తెలియదండి. అంటే అసలు అనేది లేకుండా ఎవరైనా కైంకర్యం చేసిన అండి ఉన్నారు. మన ఇళయ పెరుమాళ్ళు ఉన్నాడు కదా, ఇందుకు ఒక్క ఇరుక్కచ్చేదే. ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరు ఒకే కాండములే కదా, ఒకేసారి పుట్టినటువంటి వాళ్ళే కదా. ఒకే దగ్గర చేరండి, ఒకే రీతిగా ఉన్నప్పటికీ ఒకేగా కైంకర్య విరోధై పెట్టవరగలిల్ కాటిల్. ఇదిగో మనకి ఈ నిద్ర అనేటువంటిది కైంకర్య విరోధి అనుకున్నట్ట లక్ష్మణ స్వామి. రామచంద్రుడికి కైంకర్యం చేయాలంటే ఈ నిద్ర అనేటువంటిది విరోధం అవుతుంది కదా. కాబట్టి జహౌ నిద్రాంచ తంద్రించ అని నిద్రనే విడిచిపెట్టేశాట ఎవరు లక్ష్మణ స్వామి. ఎన్ను కైవిట్టవరగడు కాటిల్, అలా నిద్రనే విడిచిపెట్టినటువంటి ఇళయ ప్రేమాలకి స్థిరపడి ఏమండి లక్ష్మణ నిద్రని విడిచిపెట్టాడు. ఇదిగో రామ కైంకర్యంలో ఇప్పుడు కూడా నిద్రనే తెలియకుండా ఉన్నది కదా. మరి లక్ష్మణ స్వామి కంటే వాసిరుస్థిరపడి ఏదో తారతమ్యం ఉందని చెబుతున్నారే, ఏమిటి లక్ష్మణ స్వామి కంటే ఉన్నటువంటి తారతమ్యం ఏదో చెప్పబోతున్నారు. మున్బిల్లయ్యాగిరం ఈ జన్మై పాడు వేండిస్తూ మున్పు ఇల్లకి ఆగిలేదు. అసలు ఈ లక్ష్మణ స్వామి ఎవరండి? ఆర్చేసుడు. ఆయన ఎక్కడ ఉంటాడు? పరమపదంలో ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వారికి నిద్ర అనేది ఉండదు కదా. అలాంటి నిత్య సూర్యుల్లో ఒకడైనటువంటి అనంతుడే ఆదిశేషుడే ఇళయ పెరుమాళుగా అవతరించాడు. అక్కడ ఉన్నన్నాళ్ళు ఆయనకేం నిద్ర లేదు కదండి. కాబట్టి మున్బిల్లయ్యాగిలం ఈ జన్మத்தில் మెయ్యప్పాడు పత్తి విడవేండిస్తూ, ఈ జన్మలో పూర్వం అసలు లక్ష్మణ స్వామికి ఆదిశేషుడిగా ఉన్నప్పుడు నిద్రే లేదండి. కానీ ఈ జన్మలో మెయ్యప్పాడు పత్తి విడవేండిస్తూ ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి విడువవలసి వచ్చింది. మరి లక్ష్మణ స్వామికి నిద్ర లేదు, నాయకి నిద్ర లేదు, కంగులం పగలం కంటుయిల్ అరియాళ్. అలాంటప్పుడు ఇద్దరు సమానమే కదా. అది పరమపదంలో అసలు నిద్రే లేదు, ఇక్కడ సందర్భాన్ని బట్టి విడిచిపెట్టేశాడు. అయితే ఇప్పుడు మా అమ్మాయికి ఇదిగో ఈ అమ్మాయికి ఆళ్వార్ నాయకి కంగులం పగలం కంటుయిల్ అరియాళ్ళు. అలానే లక్ష్మణ స్వామి కూడా జహో నిద్ర అంటే సంద్రించా అని కైంకర్య విరోధి అని ఆయన విడిచిపెట్టాడు కదా. ఇద్దరు సమానమే కదండి. కాదు, మా అమ్మాయికే చాలా తారతమ్యం, మా అమ్మాయి చాలా గొప్పది. ఎందుచేత అసలు లక్ష్మణ స్వామి ఎప్పుడు నిద్రను విడిచిపెట్టేసింది? వనాలకి బయలుదేరేటప్పుడు లక్ష్మణ వయసు 24 సంవత్సరాలు. వనానికి వెళ్ళిన తర్వాత అప్పుడు విడిచిపెట్టేశాడు. రామ కైంకర్యానికి విరోధి అవుతుంది అని నిద్రను విడిచిపెట్టేశాడు. కానీ ముందున్న 24 సంవత్సరాలు అదిగో ఆదిశేషుడుగా ఉన్నప్పుడు లేకపోతే పోయింది. కానీ ఈ లోకంలోకి వచ్చి ఇళయ పెరుమాళుగా అవతరించిన తర్వాత ముందు 24 సంవత్సరాలు నిద్రపోయాడు కదా. రామ కైంకర్యం 24 సంవత్సరాల తర్వాత ఆయనకి లభించింది, అప్పుడు విడిచిపెట్టేశాడు. కానీ మా అమ్మాయి కాదే, పుట్టినప్పటి నుంచి కూడా కంటుయిల్ అరియాళ్, అసలు నిద్రే తెలియదు అమ్మాయికి. అందుకని ఆ రామ కైంకర్యం నిద్రని విడిచిపెట్టినటువంటి లక్ష్మణ స్వామి కంటే కూడా మా అమ్మాయి చాలా వాసి, ప్రత్యేకత మా అమ్మాయిది అని చెప్తున్నారు తల్లి గారు.
అది కన్ననీరు. సరే, నిద్ర అనేది లేదు మా అమ్మాయికి. కన్నీరు కైగళాల్ ఇరైక్కుం. ఆ కంటినీరుని కైగళాల్ ఇరైక్కుం, చేతులతోటి తోడుతూ ఉంటుంది. ఇవడుక్కు ఇవ్వరిమా అరియామై ఇంగుం ఒక్కాను వర్తిక్క పెట్టదిల్లే. అండి ఎప్పుడు మోహపడిపోతూ ఉంటుంది, మోహపడిపోతుంది. ఇప్పుడు మోహం రాళ్ళవారికి ఆ మోహం ఎప్పుడు 24/7 చెప్పండి, ఎప్పుడు ఆ మోహం అనువర్తిస్తూ ఉంటుందా అంటే కాదండి. మధ్య మధ్యలో తెలివి వస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో మోహపడిపోతూ ఉంటుంది. ఎవడుకు ఇవ్వరిమా అరియామై ఎంగుం ఒక్క అనువర్తిక్క పెట్టదల్లే. ఈ ఈ తెలివి లేని స్థితి అనుకోండి, మోహ స్థితి, ఎంగు ఎప్పుడు కూడా వర్తించదు. సరే, అందుకనే వివాత్తామயில் సర్వదా నాయకన్ వారాదిరాన్ ఎన్ను పార్த்து అప్పోదాగ పగై కొండాడవన్నాదు. కన్ననీరు కైగళాలెక్కుమంటూ మరి మోహపడిపోయినటువంటి అమ్మాయి కన్నీళ్ళు ఎలా తోడుకుంటుంది అంటే ఆ మొహం ఎప్పుడు ఉండేటువంటిది కాదండి, అప్పుడప్పుడు తెలివి కూడా వస్తుంది. అందుకని ఈ వార్తమయ్యల్, ఈ దుఃఖంలో సర్వదా నాయకన్ వారాదిరాన్ ఎన్ను పార్టు, సర్వదా ఏ రీతిగా ఎన్ని విధాలుగా చూసినా నాయకుడు అనేటువంటి వాడు రావటం లేదు. ఏమనుకుంటుందట, అప్పోదాగా పగై కొండాడవన్నాదు. అప్పుడు ఆయన విషయంలో వైరం చూపించకూడదు అనుకుంటుందట ఈ అమ్మాయి. ఎలాగా, ఇదిగో ఆయన రాలేదని విశ్లేష వేసనం, ఇదిగో కంటికి మంటికి ఏకధారిగా ఏడుస్తూ ఉంటుంది ఆయన రాలేదని. హఠాత్తుగా ఆయన వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీసి చూడగానే ఆ నాయకుడికి ఏమనిపిస్తుంది, ఏమిటి ఏడుపు, ఏమిటి ఏడుపు మోహన్ నీవేమిటి, ఇక్కడికి నేను వచ్చానా అని ఆయన వెళ్ళిపోతే. కాబట్టి ఆయన వచ్చేసరికల్లా ఏం చేయాలి, కన్ననీరు కైగళాలెక్కుం, ఆ కంటి వెంట కారేటువంటి ఆ జలాలను చేతులతో తోడిపోసేయాలి. ఆయన వచ్చేటప్పటికి నేను కూడా శుభ్రంగా ఉండాలి కదా, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చినప్పుడు మాత్రం నేను అలా ఉండకూడదు కదా అని ఒక భావనట. ఇంకొకటి ఏమిటట, కన్నని అప్పోదాగా పగై కొండాడవన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారు, ఇద్దరు ఏదో అనుకోకుండా మాట వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది ఈవిడ, భర్త గారిని విడిచిపెట్టేసి ఇంటికో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంది. అదే కొత్తల్లో ఒక వారం రోజులు 10 రోజులు సమయం అనుకోండి, అప్పటికింకా భర్త గారు వచ్చి ఏదో ఒకటి మన ఇద్దరం సర్దుకోవాలి కదా, నా వల్ల తప్పు నీ వల్ల ఏదో ఒకటి పద ఇంటికి వెళ్దాం అన్నాడు అనుకోండి, అసలు వచ్చే ప్రసక్తే లేదండి. మీరు చేసిందని మీరు తప్పు ఒప్పుకుంటే తప్ప నేను ఆ గుమ్మం తొక్కే ప్రసక్తే లేదు అంటుందట ఆ భార్య. ఎప్పుడు కోపం వచ్చిన మొదటి రోజుల్లో. తర్వాత వారం గడిచిపోయింది, నెల గడిచిపోయింది, 6 మాసాలు గడిచిపోయాయి, సంవత్సర కాలం గడిచిపోయింది. ఇంకా సమయం దాటిపోతూ ఉంటే అప్పుడేమనుకుంటూ ఉంటుందట, అసలు ఇంతకాలం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు గనక ఆయన వస్తే అస్సలు మాట అనేది నీ తప్ప నా తప్ప అని ఆలోచించే ప్రసక్తే లేరు. ఆయన రాగానే ఒక్క నిమిషం కూడా ఆయన కూర్చొనివ్వకుండా వెంటనే బ్యాగ్ పట్టేసుకొని పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం అనేటట్లుగా ఉంటుందట ఆ భార్య గారి పరిస్థితి. అలా ఉన్నదట ఇక్కడ ఆళ్వార్ నాయకి యొక్క స్థితి కూడా. ఎందుకు, మిన్నిడై మడవారు 6:2లో నువ్వు నా దగ్గరికి వస్తే అంగీకరించను, నీ ముఖం నేను చూడను అని చెప్పింది ఆళ్వార్ నాయకి. అలా చెప్పినటువంటి ఆళ్వార్ నాయకి ఇప్పుడు అది 6:2, ఇది 7:2, 100 పాసురాలు గడిచిపోయేసరికి ఇప్పుడు ఎలా, ఇప్పుడు కనుక ఆయన వస్తే పగై పూర్వం జరిగినటువంటి ఆ పగంతా ఆ విరోధం అంతా మనసులో పెట్టుకోకూడదు. కాబట్టి ఆయన వచ్చేసరికి నేను శుభ్రంగా ఉండాలి అని కన్ననీరు కైగళాలెక్కుం 6:2లో ఉన్నటువంటి ఆ ప్రణయ రోషాన్ని విడిచిపెట్టేసిందట ఇప్పుడు ఆళ్వార్ నాయకి. అప్పోదాగా పగై కొండాడవన్నాడు. అప్పుడు ఆ సమయంలో ఈ పగంతా మనం పెంచకూడదు, అసలే ఇంతకాలం విశ్లేష వ్యసనం, ఆసురాలు గడిచిపోయాయి, ఇప్పుడు కదా ఇంకా ఆయన సర్దుకొని దాన్ని సిద్ధంగా అన్నట్లుగా. ఎలా ప్రథమ పరిస్పందనం తరంగికాన వేణుం ఎన్నో కన్నీరై నిన్నాడు. అదిగో వస్తూ ఉంటాడా, దూరంగా ఆయన వస్తుంటే ప్రథమ పరిస్పందనం, ఆయన అలా వస్తూ ఉంటే ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ పదాల యొక్క కదలిక ఆయన అలా నడుస్తూ ఉంటే, ఏదో మాట్లాడుతూ ఉంటే ఆధరాల యొక్క కదలిక, ఆ తర్వాత దూరం నుంచే
ఈవిడ మీద కనుసైగలు చేస్తూ కంటితోటి మాట్లాడుతూ ఉంటాడు. కంటితోటి దౌత్యాన్ని చేసేటువంటి వాడు. ఆ నేత్రాల యొక్క ఆ వాటిని ఏమనాలి, నేత్రాలు పంపించేటువంటి స్వీకరించడం, వీటన్నింటినీ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కన్ననీరు కైగళాలి రుక్కుం, కన్ననీరే. అందుకని ఈ కన్నీళ్ళు అర్థంగా ఉన్నాయనుకోండి, ఆయన ప్రథమ పరిస్పందన దూరంగా ఆయన వస్తూ ఉంటే అన్నింటి నేను చూడాలంటే ఈ కన్నీళ్ళు అర్థమవుతాయి కదా. కాబట్టి ఈ కన్నీళ్ళు ఉండకూడదని కన్ననీరు కైగళాలి రైక్కుం ప్రథమ పరిస్పందనం తడంగి కాణవేణుం ఎన్ను కన్ననీరై మాత్తప్ప నిన్నాడు. అయితే ఆళ్వార్ నాయకి పని చేస్తోంది కదా, ఇది ఎన్న సాహసం ఏమిటండి? ఆళ్వార్ నాయకి తన కన్నీటిని తానే చేతులతోటి చూడాలని తొలగింప చేసుకోవాలని చూస్తుందా? గొప్ప సాహసం కదా ఇది ఆళ్వార్ నాయకి చేసేటువంటి కార్యం. ఎందుకట? ఇది తన్నాల్ ఇయలం ఒన్ను తొడంగినాడే కడల్ కొండ కన్నీలిరే కోగుల్ ఇళై కొండు కడలై అత్త ఇరైప్పதாக నిனைப்பாడే. ఇది తన్నాల్ ఇయలం ఎన్ను తొడంగినాడే. ఇది తనకేదో సాధ్యం అవుతుందని ఆరంభించింది ఆళ్వార్ నాయకి. ఏమిటి? కన్నీరు కైగళాలం, తన కన్నీటిని తాను దోసులతో అన్నారు కదా, అలా తనకేదో చేత అవుతుందని ఆరంభించింది పాపం ఆళ్వార్ నాయకి. అది ఎలాంటిదంటే కడల్ కొండ కన్నీరిరే, కడలు పోండ్ర కన్నీరిరే. కడల్ సముద్రం లాంటి, సముద్రం వలె ఉన్నటువంటి కన్నీటి సముద్రం అది. కాబట్టి కోగుళ్ళయ్యై కొండు కడై వత్తవిరైప్పదాగనే నైప్పాలే. ఏదో ఒక చెట్టు ఆకు, జమ్మి చెట్టు ఆకు ఏదో చెప్పారు, కోగులు ఎలయ్యేయకొండు. ఒక జమ్మి చెట్టు ఆకు, అది ఎంత ఉంటుందండి? చింతాకు లాగానే ఉంటుంది కదా జమ్మి చెట్టు ఆకు. ఆ ఆకు తీసుకొని కడలై అత్తైప్పదాగనే నైప్పాలే, సముద్రాన్ని ఎండింప చేయాలని చూస్తున్నట ఆ ఇరైప్పాడు. ఈవిడ కూడా అలానే ఒక చిన్న ఆకుతోటి సముద్రాన్ని ఎండింప చేయాలని చూసే వాళ్ళ వలె ఆళ్వార్ నాయకి కూడా తన యొక్క కన్నీరనే సముద్రాన్ని అదిగో తన దోసిళ్లతోటి తొలగింప చేసుకోవాలని చూస్తోంది. ఇది ఎంత సాహసం అంటూ తనకయ్యాలే కన్ననీరే ఇరైక్కప్పారా నిన్నాడు. తన చేతితోటి ఈ కంటి నీటిని ఇరైక్క తొలగింప చేయాలని చూస్తున్నది. కిమర్థం తవ నేత్రాభ్యం ఎన్నుంబడి కాను ఇరుత్తిరదు. ఎలా ఉన్నది? కిమర్థం తవ నేత్రాభ్యాం నేత్రాభ్యాం వారిస్తవతి సోకజం పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణ విబోధకం అని సుందరకాండలో సీతాపిరాటి విషయంలో హనుమంతుడు మాట్లాడినట్టుగా, ఓ సీతే ఏమిటి కారణం? నీ యొక్క నేత్రాల వెంట ఆ కన్నీళ్ళు అలా కారుస్తున్నావు అని అడిగినట్టుగా, ఏమిటి? భాగవతోత్తముల యొక్క ప్రతి సౌందర్యము కూడా అనుభవించదగినదే. కాబట్టి తల్లి అనుకుంటోందట, ఏమిటి ఈ అమ్మాయి అలా కళ్ళ వెంట నీళ్లు కారుస్తుంటే ఇప్పుడు చుట్టుకునే ప్రయత్నం చేస్తోంది కదా, అవి ఎలా ఉన్నాయట? ఆ తెక్కిళ్ళ మీద అడిగాడు కదా, పుండరీక పలాశాభ్యం విప్రకీర్ణ వివోకం. అదిగో పలాశాభ్యం, తామరాకుల మీద ఉన్న నీటి బొట్టులు లాగా యొక్క ఆ చుబుక భాగంలో కారే కన్నీళ్లు కూడా నీకు ఒక సౌందర్యాన్ని ఇస్తున్నాయి మా అమ్మాయికి. కానీ ఆ సౌందర్యాన్ని అనుభవించకుండా చేస్తోంది మా అమ్మాయి. కిమర్థం తవ నేత్రాభ్యామని హనుమ సీతాపిరాటిని అడిగినట్టుగా ఇక్కడ కూడా ఆ సౌందర్యాన్ని మాకు అనుభవించకుండా చేస్తోంది అమ్మాయి అనుకుంటూ ఆ తర్వాత అలా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత శంగు శంకరంగల్ ఎన్నుకై కూపుం செங்கு கண்ணநீரை மாத்தினால் కన్నాలే కాణవందు తోత్తుంబడియే నినయ్యా నిన్నాళ్ళు. ఈ కన్నీళ్ళు గనక మార్చినాలు, కన్నీళ్లు తొలగిపోతే కన్నాలే కాణవందు తోత్తుంబడియే, కన్నాలే ఈ కంటితోటి కాణవందు తోత్తుంబడి కంటికి కనబడతాడు అని నినయ్యా నిన్నాళ్ళు భావిస్తోంది. ధవళవన్ செங்கு చక్రం ఎన్నో దివ్యాయుధంగలోడే కాణవిరే ఇవల్ తాన్ ఆశైపట్టిరుప్పదు. చెంగు చక్కరంగళెన్నుం అన్నారు కదా. ఈ కన్నీళ్లు తొలగిపోతే కనుక ఆయన వస్తే ఆయన్ని చక్కగా మనం సేవించుకోవచ్చు అని భావిస్తోంది ఈవిడ. అంతేకాదు ఎలాంటి సేవ కావాలని కోరుకుంటోంది? చెంగు చక్కరంగళెన్ను శంఖ చక్రాలు దివ్యాయుధాలతో సేవించాలని కదా ఈవిడ ఆశపడుతోంది. ఉగవాద కంసాది గడుపురే విభుజనాగవేందువదు సేనేవరు పేణ చతుర్భుజేన
నిరేకాణ ఆశయపట్ట అర్జున్. ఆయనకి చతుర్భుజుడు కదా, ఎవరికి చతుర్భుజుడుగా అంటే భగవాల కంసాదిகளுకు ఆయన విషయంలో ప్రీతి లేనటువంటి కంసుడు లాంటి వాళ్ళకేమో 2 భుజాలతో కనబడతాడు. కానీ అర్జునుడు లాంటి ఇష్టులైనటువంటి వాళ్ళకి దేనైనా చతుర్భుజేనా అని 11వ అధ్యాయంలో చెప్పినట్టుగా నీదైనటువంటి చతుర్భుజాలతో కూడినటువంటి ఈ రూపం అన్నాడు కదా, అలాంటి రూపాన్ని సేవించాలని ఆశపడ్డాడు అర్జునుడు. అడిగాడు, తేనైవ రూపేణ చతుర్భుజేనా అని, నాకు చతుర్భుజాలతో దర్శనమివ్వయ్యా కృష్ణ, నీ విశ్వరూపం సేవించలేను, నీదైనటువంటి ఆ చతుర్భుజుడుగా ఉన్నటువంటి రూపం చూపించవయ్యా, నాకు పూర్వంలాగే దర్శనం ఇవ్వని అర్జునుడు అడిగినట్లుగా యాగానాయికి కూడా శంగు చక్రంగెన్ను, ఆ శంఖ చక్రాలతోటి కూడినటువంటి ఆ స్వరూపాన్ని సేవించాలని భావిస్తోంది. ఎలా కూరారాజువెన్ సెంగేంది మారాయి ఎన్నక్కని సిత్తు బలహానియాలే తలై కట్టమాట్టాదే. కూరారాజి వెన్సెంగు ఏంది వారాయ్ ఎన్న కణిసిత్తు. ఏమనుకుంటుంది ఈవిడ, కూరారాజి ఆ క్రూరం బాగా ప్రజ్వలించేటువంటి ఆ చక్రాయుధాన్ని తెల్లటి శంఖాన్ని ధరించి వారాయ్ రావయ్యా అని కణిసిత్తు అనాలని అనుకుంటుంది. కానీ బలహానియాలే తలై కట్టమాట్టాదే, బలహానితోటి శంగు చక్రం అంటుంది. వారాయ్ ఏంది వారాయ్ అని పిలవాలి కదా, కూరారాజు వెంటెంగేంది వారాయ్, ఏంది ధరించి వారాయ్ రావయ్యా అని పిలిచినట్టుగా ఇప్పుడు కూడా అలా ఏంది వారాయ్ అనే పదం వాడాలి కదా. ఇక్కడ ఏమంది, కేవలం శంగు చక్కరంగల్ అనేటువంటి పదం అన్నది ఏంది వారాయ్ రావనేటువంటి పదం కూడా చెప్పలేక బలహాని తలై కట్టమాట్టారే, బలహీనత, ఆ బలహీనతోటి దాన్ని ముగించలేక విరాయన్ కయ్యై మడుత్తు తన్నీరై వేండు పోలే కురయ్యం అంజల్యాలే తలై కట్టా నిన్నాళ్ళు. అదిగో విడాయన్ బాగా తప్పిక కొన్నటువంటి వాడు కయ్యై మడుత్తు, చేతినిలా మడుతు తన్నీరై వేండు మా పోలే. ఇదిగో దూరంగా ఒక వ్యక్తి ఉంటాడు, బాగా దప్పికవుతోంది. ఈ దప్పికవుతున్నటువంటి వ్యక్తి అవతల వ్యక్తిని నాకు కాస్త దాహం ఇవ్వవయ్యా అంటాలంటే ఇలా చేతితో సరిగా చూపించి ఇదిగో నాకు కాస్త దప్పిక ఇవ్వవయ్యా అని చేతిని మడిచి చూపించి అడుగుతాడే, ఆ రీతిగా కురయ్యం అంజలియాలే తై కట్టా నిన్నా. వాస్తవానికి ఏమని పిలవాలి, చెంగు చక్కరంగలను చెంగు చక్కరంగల్ ఏంది వారాయ్ చెప్పాలి, కానీ శంగు చక్కరంగల్ అని చెప్పేసింది. ఆ తర్వాత బలహాని చేత మాట్లాడలేకపోయింది. అందుకని ఆ కొరవ ఏం చేయాలి, 2 చేతులు జోడించి కురయ్యం అంజలియాలే తలై కట్టా నిన్నాళ్ళు. ఇదిగో ఇంతవరకు శంగు చక్కరంగల్ అని చెప్పింది, బలహాని ఏంది వారాయ్ అని చెప్పలేక ఇదిగో 2 చేతులు జోడించి నమస్కరించింది. ఇదిగో ఇదే నా ప్రార్థన అన్నట్లుగా చెప్పింది అనమాట. అంటే దప్పికగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడలేకపోతే సైగ చేసి దప్పిక తీర్చండి అని అడిగినట్లుగా ఈవిడ కూడా ఏంటి వారాన్ని పిలవాలి, కానీ ఆ శక్తి లేదు. అందుకని నన్ను ఎలా పూరించింది, కూడా అంజలియాలే తలై కట్టాలన్నాడు, అంజలి చేసి దాన్ని పూర్తి చేయాలనుకున్నది ఆ ప్రార్థనని. అలాగే తామై కన్నెన్నే తడరు, అలా ఇప్పుడు శంకు చక్రాలు ధరించినటువంటి వాడా అని ఏంటి వారాయి ధరించి రావయ్యా అని ప్రార్థించారు. ఆ తర్వాత తామరై కన్నెన్నే తళரும் అవ్వాళ్వారుகள் அளவும் ಒಂದು అరయ్యరిగా కన్నదగై పుక్కున్నవే తలరా నిన్నాళ్ళు. ఈవిడికి ఏమిటి ఉద్దేశం, శంగు చక్రం ధరించిన మొదటే ఉద్దేశం ఈవిడికి కంగులు పగలం కంటు ఇలరియాల్ కన్న నీరు కైగలారెక్కుం అని ఎప్పుడైతే ఈవిడలా దుఃఖపడుతుందో శంగు చక్కరంగలెన్ను కై కూపం అనగానే ఆయన రావటానికి ఉద్యుక్తుడవుతాడు. ఆ వచ్చేటువంటి ఆయన దూరం నుంచే కంటితోటే కొన్ని దౌత్యాలు చేస్తూ వస్తాడు కదా, అది అనుభవించాలనేది వీడి ఉద్దేశం. అందుకని కానీ ఈవిడ కోరుకున్నట్లుగా ఆయన దర్శనం ఇవ్వలేదు. అంతే తామరై కణ్ తలరు, మిగతా మాట ఎందుకు ఆయన రాక కనపడలేదు కదా, తడబాటు పడిపోతుంది. ఇది ఎప్పుడైనా ఆయుధాలను చెప్పిన వెంటనే నేత్రాలను వర్ణిస్తారట ఆడవాళ్ళు. ఏమిటి నేత్రాలంటే ఎలాంటివట, ఇవి అనుకున్నాయట నేత్రాలు. ఎలాగో తెలుసా,
తాము ఎంతవరకు పెరగగలిగితే అంతవరకు పెరిగి అందరినీ రక్షించాలి అని. అయితే ఆ పరమపదంలో ఉన్నటువంటి పెరుమాళకి 2 నేత్రాలట. అయితే అవతారాల్లో ఉన్నటువంటి పెరుమాళకు కూడా అంతే. కానీ అత్యాస్వరూపుడైనటువంటి పెరుమాళకి ముఖమంతా నేత్రమేనట. అలా పెరిగిపోతాయి. ఎందుకు? పరమపదంలో పాలకడల్లో ఉన్నాయని 4 నేత్రాలు అనుకుంటాం. ఆ పరమపదంలో ఉన్నటువంటి పెరుమాళకి 2 నేత్రాలు చాలు. నీకు రక్షించవలసినటువంటి అవసరం ఎక్కువ లేదు అక్కడ. అలానే పాలకడల్లో ఇంకొంచెం ఎక్కువ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నేత్రాలు అనుకుందాం. ఆ 2 ఈయనకి నేత్రాలట. కానీ ఈ అత్యాస్వరూపం 200 నేత్రాలు అన్నట్లుగా ముఖమంతా ఈ నేత్రాలు ఎక్కడ దాకా ఇవేమనుకున్నాయి, మనం ఇంకా పెద్దవైపోదాం, ఇంకా పెద్దవైపోదాం అని అవి పెరగటం మొదలు పెట్టాయట. పెరగటం మొదలు పెట్టగానే అది పక్కన ఉన్నటువంటి చెవి అడ్డొచ్చిందట ఆ నేత్రాలు పెరగటానికి. అక్కడ ఆగిపోయాయి. పక్కనే ఉన్నటువంటి ఆయుధాలు కదా, అదిగో అలా ఆయుధాల వరకు కూడా పెరిగినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎందుకు ఆ నేత్రాలు? మనం ఈ లోకంలో అంతా పాపమే కదా, ఈ పాపంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసి రక్షించాలంటే మనం పెద్దవవ్వాలి, మనం పెద్దవాళ్ళం అవ్వాలి అని అలా పెరుగుతూ ఉంటాయట ఆ నేత్రాలు. అలాంటి తళరు తామర లాంటి నేత్రాలు అంటుంది, తడబాటు పడిపోతుంది. అవ్వాళ్వార్గల్ అళవం వందు అలా ఎరిగిన కన్నడరే చొల్లపుక్కు ఆళ్వార్ల వరకు అదిగో వందు అల ఎరిగిన కన్నడరే అక్కడ దాకా అలలు కొట్టుకుంటూ వెళ్ళినటువంటి ఈ నేత్ర సౌందర్యాన్ని చెప్పాలని ఆరంభించి తలరా నిన్నాళ్ళ మధ్యలోనే తడబాటు పడుతుంది. ఎందుకు? ఆయన వస్తాడేమో అని ఆశ, కానీ కనపడలేదు. తామరై కண்களால் நோக்காய் ఎన్ను సొల్లపుక్కు నడువే తలరా నిన్నాల్ తామరై కண்களால் నోకాయ్, తామర లాంటి నీ నేత్రులతోటి నన్ను రక్షించవయ్యా అని చెప్పాలని ఆరంభిస్తుంది. నడువే తలరా నిన్నాల్ మధ్యలోనే పడుతుంది. రామం రక్తాంతనయనం అపశ్యంతీం సుదుఃఖితాం కోలే. రామే రక్తాంతనయనం సాహంకరం కరిష్యామి తం వినా ప్రియ దర్శనం రామం రక్తాంతనయనం అపశ్యంతీం సుదుఃఖిత అని రక్తాంతనయనుడైనటువంటి రామచంద్రుణ్ణి సుదుఃఖిత నపశ్యంతి, సీతాపిరాటి దర్శించలేదు అని చెప్పినట్లుగా ఇక్కడ అశోకవనంలో ఉన్నటువంటి సీత రక్తాంతనయ ఎర్రటి నేత్రాలు అంటే కనుపలకలు ఎర్రగా ఉంటాయి అన్నమాట, రక్తాంతనయనం. అలాంటి నేత్రమైనటువంటి రామచంద్రుణ్ణి చూడలేకపోయిందని చెప్పినట్లుగా ఈవిడ కూడా ఆ పెరుమాళని దర్శించలేకపోయింది. తామరై కన్యన్నే తళరుమంటూ తళరు విరదెన్. అసలు తడబాటు ఎందుకండి? వేరొన్నాలే పోదు పోక్కినాలో వెన్బరుగడే. ఏమండి అసలు తడబాటు పడాల్సిన అవసరం ఏంటి? తామర లాంటి నేత్రాలు కనబడకపోతే ఇంకొకటి ప్రకృతిలో ఎన్నెన్ని ఉంటాయి కనుక ఏదో ఒకటి చూస్తూ కాలక్షేపం చెయ్యొచ్చు కదా. వేరొన్నాలే పోదు పోక్కినాలో ఏదో ఒక దగ్గర తడి పుచ్చుకోవచ్చు కదా. ఎంగనే ధరిక్కే ఉన్నే విత్తెన్ను, అసలు ఎలా ధరించి ఉండగలనయ్యా నిన్ను విడిచిపెట్టి. పరవ్యూహ విభవంగళిరే ఆశై పట్టేనాయ్ ఆరిరిక్కిరేను. ఆ పరమపదంలో ఉండే పరస్వరూపానికి ఆశపడ్డానా, పాలకడల్లో ఉన్నటువంటి వ్యూహ స్వరూపానికి ఆశపడ్డానా, అదిగో కాలాంతరంలో కనపడినటువంటి విభవావతారాలకి ఆశపడ్డానా? ఎందుకు నేను ఆశపడింది ఎవరికి? ఎప్పుడు ఏ సర్వ 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 సమయాలంటే సర్వకాలను దర్శనమిచ్చేటువంటి అర్చాస్వరూపుడు కదా నేను ఆశపడింది. కాబట్టి నేను ఎలా విడిచిపడి ఎంగనే ధరిక్కేను ఉన్నై విట్టెన్ను, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలనయ్యా? ఉన్నై విట్టు ఎంగనే ధరిక్కేన్ ఎన్ను, నిన్ను విడిచిపెట్టి నేను ఎలా ధరించి ఉండగలను ఎన్ను అంటూ ఉంటుంది. ఉరక్కత్తాలే ఆ సూదు చతురంగత్తాలే పోదు పోక్కలాం విషయత్తిలేయో అగపట్టదు ఎన్ను. ఏదో నిద్రతో ఆ జోదం ఆడుకుంటూ చతురంగం ఆడుకుంటూ కాలక్షేపం గడిపేటువంటి విషయంతో అలాంటి విషయంలోనా నేను చిక్కుకున్నది? నేను చిక్కుకున్నటువంటి విషయం ఎలాంటిది? ఉమ్ముடைய వైలక్షణ్యం నీర్ అరిందాల్ நம்மை பிரிந்தார் தரிக்க மாட்டார்கள் என்னுமிடம் நீரே அறிய வேண்டாவோ.
అప్పుడు ఆయన అడిగాడు అనమాట, తడవగిరదని ఎందుకు అలా తడవాల్సిన అవసరం ఏంది, ఏదో ఒక దాంతో పని చేయొచ్చు కదా. తామరై కణ్ ఎన్నేతారు, తడబాటు పడుతూ ఉంటుంది, ఇవన్నీ ఎందుకు, కంగు పగలం కంటూ ఇలరియాలన్నావు, కన్న నీరు కైగళాలిరేక్కుమన్నావు, చెంగు చక్కరంగా కైకూమన్నావు, తామరై కణ్ ఎన్నే తడరు తడబాటు పడుతుందని చెప్తారు మీరు. మీ అమ్మాయి ఏదో ఒక దాంతో కాలక్షేపం చెయ్యొచ్చు కదా. అంటే ఏమిటి, మా అమ్మాయి ఈడుపడినటువంటి విషయం కాసేపు నిద్రపోతూ జోదమాడుతూ చతురంగం ఆడుతూ ఇలా భావించేటువంటి విషయంలో మా అమ్మాయి ఈడుపడింది, చిక్కున్న దానికి కాదు కదా. అసలు నీకు ఉమ్ముడే వైలక్షణ్యం నీరు అరిందా నమ్మై పిరందారు ధరికి మాట్లాడగల జన్ను మేడం నీరే అరియ వేండావా. అసలు నీ యొక్క గొప్పతనం నీకు తెలిస్తే, అదిగో నన్ను ఎడబాసినటువంటి నన్ను విడిచి ఉండలేదు అనే జ్ఞానం నీకు కలుగుతుంది. ఆ తెలివి నీకు ఉండాలా, అది నువ్వే తెలుసుకోవాలి కదా. ఉన్నై విట్టు ఎంగే ధరికేను, అదిగో వేదాహమే ఇది వేదై సర్వై అహమేవ వేద్యం అనేటువంటి స్వరూపాన్ని ఏమేమి ఆశపడింది, ఇదిగో అందరి సర్వసులభంగా ఈ రూపాన్ని ఆశపడింది మా అమ్మాయి. అలాంటప్పుడు నిన్ను ఆశపడినటువంటి వాళ్ళు నిన్ను విడిచి ఉండలేరు అనేటువంటి విషయం నువ్వు గ్రహించద్దా, ఆ విషయం అంత మాత్రం నువ్వు తెలుసుకోవద్దా. ఉన్నై విట్టు ఎంగనే ధరిక్కేన్యన్ను, అసలు నిన్ను విడిచి ఎలా ఉండగలుగుతుంది, ఎలా ధరించి ఉండగలను అంటూ ఉంటుంది. అయితే ఉన్నై కన్నాడి పురత్తిలిం కన్నాయో, అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకుని ఎరుక్కున్నావా. అందుకనే ఆళ్వార్లన్న ఈ మాట కోసమని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్ని దివ్య దేశాల్లోనూ కన్నాడి సేవ ఏర్పడిందట. ఏమని ఉన్నాయి, కన్నాడి పురత్తిలిం కండరియాయో కన్నాయాగిల్ పిరియాయ్. అలా గనక నువ్వు కనుక నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే ఇలాంటి ఎడబాటు నువ్వు అసలు కలుగజేయవు మా అమ్మాయికి. అదిగో కండాయాగిల్ పిరియాయ్ పిరిందాయాగిల్ ఎవరు పట్టదు, అలా నిన్ను కనుక చూసుకున్నట్లయితే పిరిందాయాగిల్ ఎవరు పట్టదు పడుగు. నీ యొక్క వైలక్షణ్యాన్ని నువ్వు గనక అద్దంలో చూసుకుంటే ఆ వైలక్షణ్యం ఏం చేస్తుంది, నిన్ను కూడా మోహపరిచేస్తుంది. మోహపరిచేస్తే అది నువ్వు మళ్ళీ నీకు కనపడలేదనుకో ఆ సౌందర్యం, అప్పుడు నువ్వు కూడా ఈ ఆళ్వార్నాయి పడే పాటే పడతావు. నీ సౌందర్యం నిన్ను కూడా అలా పిచ్చేలాగా చేయించే సౌందర్యం అయ్యా అది. నీ వైలక్షణ్యం నీకు తెలియటం లేదు. ఇప్పుడు నీ వైలక్షణ్యం ఏమిటో ఒకసారి నువ్వు రుచి చూసిన తర్వాత ఆ వైలక్షణ్యాన్ని చూడకపోతే నువ్వు ఉండలేదు. ఆళ్వార్నాయికి ఎలా బాధపడుతుందో నువ్వు కూడా అదే బాధపడతావు. అదిగో అదే చెప్తున్నారు, పిరిందాయాగిల్ జవల్ పట్టదు పడుది అన్నారు కదా. పిరిందాయాగిల్ ఏమిటి, పిరిందాయాగిల్ అంటే పిరియాయ్ అన్నది కన్నాడి అయి పిరియాయ్ అన్నపడి ఆ అద్దాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోతే అసలు ఆయనకు కూడా కనపడదు కదా. అద్దంలో చూసుకోమన్నారు, అద్దంలో చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఆయన సౌందర్యాన్ని చూసుకున్నాడు, ఆయన బా ఎంత బాగుంది అనుకున్నాడు. ఆ తర్వాత కొంచెం పక్కకు వెళ్ళి తాను చూసుకునే అవకాశం ఉండదు కదా, ఎడబడుతుంది కదా. అలా కనుక నువ్వు ఎడబాస్తే అప్పుడు నువ్వు కూడా నాయకి నీ గురించి ఎంత బాధపడుతుందో నిన్ను నువ్వు చూసుకున్నందుకు నువ్వు అంతే బాధపడతావు. అది విషయం అర్థమైంటుంది ఇక్కడ. ఎంగనే ధరిక్కేన్యన్న అనంతరం వరక్కాణమయ్యాలే, ఎంగనే ధరిక్కేనని చెప్పింది ఆ అమ్మాయి. అయినప్పటికీ ఆయన ఒక రాక కనబడలేదు. ఇరునిలం కై తుజావిరుక్కుం, ఇరునిలం కై తుజావి ఇరుక్కుం. అదిగో భూమిని ఇలా చేతులతో తడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇరుక్కుం అంటే అనుకుంది కానీ అలా భూమిని కూడా తడివేటువంటి శక్తి లేక అలా నిస్సత్తువుతో ఉన్నది. కన్ననేరు ప్రవహిక్కచ్చేరాహయ్యాలే మహాపృథివీ ஒரு பீங்கானு கூட்பட்ட చందన పంకం పట్టదు పడా నిన్నదు. ఎలాగా ఇరునిలం కై తుజా ఇరుక్కుమని ఆళ్వార్నాయికి కన్ననీరు కైగలాలి రేక్కుమని కన్నీటి సముద్రం కదా ఆళ్వార్నాయికి. అలా కన్నీరు కార్చి 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 ఆ పక్కన ఉన్న భూమి మొత్తం కూడా, పక్కన ఉన్న భూమండలం మొత్తం ఎలా అయిపోయిందట. మహాపృథివి ஒரு பீங்கானு கூட்பட்ட చందన పంకం పట్టదు పడా నిన్నదు. ఒక పాత్రలోకి చందనం వేసాము, ఆ చందన కొంచెం నీళ్ళు వేసి కలిపితే అదిగో బురదగా అట్లాగా అంటే మన చేతికి అంటుకునేలాగా నీళ్ళు వేసి కలిపితే అనువుగా చందనం కలిపితే ఎలా అయిపోతుందో
అలానే ఆళ్వార్ నాయకి యొక్క కన్నీళ్లు కారి 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 ఈ భూమి ఒక చిన్న పాత్రలో పెట్టినటువంటి చందనపు మూతలాగా అయిపోయిందట. అది అది కన్ననీరు ప్రవహించే రాఘయ్యాలే. ఆ కన్నీరు ప్రవహించదంతా బురద కావటం చేత మహాపృథివి ఈ భూమండలం ఉరుప్పింగాను పూల్పట ఓ చిన్న పాత్రలోకి చేరినటువంటి చందన పంకం పట్టదు పరా నిన్నదు, చందపు ముద్దలాగా అయిపోయింది భూమి అంతా. అలాగా శంకయల్, ఇది ఆళ్వార్ నాయకి యొక్క దుఃఖం అలా ఉంది. ఆ ఊరి యొక్క పరిస్థితి, అవ్వూరిల్ తిరియక్కుగలిన్ స్వభావం ఎవళ్ళకు అరిదావదే. సంచరించేటువంటి తిరియక్కుల యొక్క స్వభావం అది ఎంత ఆనందంగా ఉన్నాయి. శంకయల్పాయ్ తిరువరంగం, అది అవి ఆనందంతో తుళ్ళి పడుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి చేపలన్నీ కూడా. కానీ ఆ తిరియక్కులకు ఉన్నటువంటి ఆ ఆనంద స్వభావం కానీ మా అమ్మాయికి అది అరుదైపోయిందే, చాలా దుర్లభం అయిపోయింది. ఆనందం మా అమ్మాయికి లేదే. ఇది అవై నిన్ననా ఇవాళ నిరం ఆ చేపలన్నేమో బాగా కాంతితోటి జల సమృద్ధితోటి ఆనందంగా ఉన్నాయి, సంచరిస్తూ ఉన్నాయి, తుళ్ళి పడుతూ ఉన్నాయి. ఇవాళ మా అమ్మాయి నిరమ్య చందాల్, అసలు కాంతినే కోల్పోయింది మా అమ్మాయి. నారత్తై పచ్చినదు కలిస్తూ ఒట్టియా నిన్నదు, నారాయణనై పచ్చిన ఇవల్ దుఃఖిప్పదే. నారాయణుడు కదా ఆయన. నారాయణకున్నటువంటి చేపలేమో అదిగో చక్కగా ఆనందంగా తుళ్ళి పడుతూ ఉన్నాయి. నారాయణుని పట్టుకున్నటువంటి మా అమ్మాయి ఏమో ఇలా దుఃఖ సముద్రంలో మునిగింది. నారాలు అంటే ఈ ప్రకృతి జీవులని చెప్పచ్చు, నారాలు అంటే జలాలు అనే అర్థం ఉన్నది. అదిగో నారాలు జలాలని ఆశ్రయించినటువంటి చేపలేమో తుళ్ళి పడుతూ ఉన్నాయి. నారాలకి అయినమైనటువంటి నారాయణుని పట్టుకున్నటువంటి మా అమ్మాయి ఏమో ఇలా దుఃఖపడుతూ ఉన్నది. శంకయల్ ఎర్రటి అదే అందమైనటువంటి చేపలవి. ఆ జగియక్కయల్ అందమైనటువంటి చేపలు. అక్కయల్ జలత్తై పిరిందు ధరి ఇవల్ ఉన్నై విట్టు ధరిక్కవలదు. శంకయల్ పాయి తిరువరంగత్తాయి. ఇక ఉన్నై విట్టు ఉంటుంది కదా, ఆ నీటిని ధరించి జీవించి ఉండగలిగితే మా అమ్మాయి కూడా ఉన్నై విట్టు ధరిక్కవలదు. మా అమ్మాయి కూడా నిన్ను విడిచి ధరించి ఉండగలుగుతుందయ్యా అంటే జలాన్మత్య ఇవోధృతో ఆనాడు లక్ష్మణస్వామి చెప్పలేదు, నీటిని విడిచిన చేప ఎలాగా జీవించలేదు, నేను కాని సీతా పిరాట్టి గాని నిన్ను విడిచి ఉండలేమయ్యా అని చెప్పినట్టు జలాన్మత్య ఇవ ఉద్ధృతో ఎన్నక్కడేవడై అలాంటి ఈవిడ కూడా నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేదు. ఈవిడ విషయంలో ఏ శరీరాన్ని అదిగో ఎవరి జగత్తు ఏం చెప్పి ఆవిడ అలాగా ఆ పెరుమాళిగా కూర్చోపెట్టి ఏం చేస్తున్నది, ఎవరు ఏం చేయదలుచుకున్నాయా? ఉన్నటువంటి ఋషులు ఇదిగో ఆ తిరుమే ఆ రాక్షసులు చూపించినట్లుగా ఈవిడ ఏం చేయదలుచుకున్నావు, ఇవాళ తిరత్తు అని ఏ పచ్చ శరీరాన్ని లాగా ముందంతా కూడా రామచంద్రుడికి తమ యొక్క తిరుమేని చూపించినట్లుగా ఈవిడతోటి వాళ్ళమ్మ ఈవిడ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఎన్నెన్ని విషయాలు చెప్పారు. అంతులని ఒక విశేషణం చెప్పారు. కన్నీరు కైగళాలు ఎరైక్కుం, కన్నీళ్ళని చేతులతో తోడిపోస్తుందని చెప్పారు. తెంగు చక్కరంగలెన్ను కైకూపుమని చెప్పారు. చెప్పారు ఎంగనే ధరికేన్ ఉన్నై వెట్టు చెప్పారు, ఉన్నై విట్టుమని చెప్పారు. ఇరునుల కైతుషా విరుక్కుమని చెప్పారు. ఇన్ని చెప్పారు. అసలు ఆవిడెవరూ లేదు. ఆవిడెవరు అంటే ఇక్కడ ఇవ్వడనే చెప్తున్నారట. ఇవ్వబడి అసలు పేరేమిటో చెప్పకుండా ఎవరు అంటున్నారండి. ఎవరు లాగానే ఆవిడెవరో పోయేట్టు అసలు ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఏ పాసురాలు పాడుతున్న నీది ఈ యొక్క
అనుకుంటున్నావు. ఈ అమ్మాయి వైభవం, మా అమ్మాయి వైభవం, ఏదో కొంచెం వైభవం, ఏదో నీ వైభవం 10 పాసురాలో 100 పాసురాలో పాడి మాత్రమే ఇది. మా అమ్మాయి వైభవం ఇలాంటి ఏది కలిగిన వైభవం కాదు మా ఇది. అదేమిటి ఏదో మాటలతోటి చెప్పడానికి వీలు కానటువంటి వైభవం మా అమ్మాయి. ఈమె నన్ను కూడా చెప్పేటప్పుడు అమ్మాయి చెప్పింది రంగరెన్ను అని చెప్పింది, తామర ఎన్ను అని. నా గురించి మాత్రం ఏంటి అడిగాట ఆయన. ఇదిగో తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, శంఖ చక్రాలను ధరించినట్టు, కానీ నీ యొక్క వైభవం ఒకళ్ళు చెప్పడానికి అవధిలో ఉన్నది వైభవం కాబట్టి ఆ మాటలు చెప్పగలిగారయ్యా. మా అమ్మాయి యొక్క వైభవం ఏమిటో తెలుసా? అనన్య శేషత్వం అనే ఆ వైభవం ఎవ్వరికి ఇవాళ నిరమిజందాలు శంకయల్ ఆ ఊర్లో ఉన్నటువంటి ఊళ్ళో సంచరించేటువంటి ఆ చిరియక్కులకు ఉన్నటువంటి ఆనందం మా అమ్మాయికి చాలా దుర్లభం అయిపోయింది. అవి తను నిరంపెత్తు వచ్చి ఆనందన అవేమో చక్కగా ప్రకాశిస్తూ సంచరిస్తూ ఉన్నాయి, ఆనందంతో తుళ్ళిపడుతూ ఉన్నాయి. ఇవాళ నిరమిజందాలు ఇవేమో కాంతినే కోల్పోయింది. నారత్తై పచ్చినది కలిసి వచ్చి ఆనరు నారాయణనై పచ్చని ఇవల్ దుఃఖిప్పదే. నారాలని పట్టుకున్నటువంటి అవేమో ఆనందంతో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే నారాయణుని పట్టుకున్నటువంటి ఈవిడ ఇలా దుఃఖపడుతూ ఉన్నది. నారాలు అంటే జీవులు అని చెప్పచ్చు. ఇదిగో జలాలు అని అర్థం ఉన్నది కనుక నీటిలో ఉండేటువంటివి కదా మత్స్యాలు. కాబట్టి నీటిని ఆధారం చేసుకుని బతికినటువంటి ఆ చేపలు అదిగో హాయిగా తుల్లుతూ ఉన్నాయి. నారాయణుని పట్టుకున్నటువంటి మాత్రం దుఃఖపడుతూ ఉన్నది. శంకయల్ అంటే అழகிய కయల్, అందమైనటువంటి చేపలు. అక్కయల్ జలత్తై పిరిందు ధరిక్కిలండో, ఎవరు ఉన్నై విట్టు ధరిక్కవలదు. ఆ చేపలు నీటిని విడిచి ఎలా ఉండలేవో అవి కనుక నీటిని విడిచి ఉండగలిగితే ఎవరు ఈవిడ కూడా ఉన్నై విట్టు ధరిక్కవల్లదు. ఈవిడ కూడా నిన్ను విడిచి ఉండగలుగుతుంది. అంటే చేపలు నీటిని విడిచిన చేప ఎలా జీవించలేదు, ఇదిగో ఈవిడ కూడా నిన్ను విడిచి అలానే జీవించలేదయ్యా. చెప్పాడు కదా ఏడయ్య పెరుమాడు కూడా, జలాన్మత్యోద్లుతో ఎన్నక్కడ వదిలేయవడయం. ఎలా అంటే ఆవిడ ఈవిడ కూడా జలాన్మత్య నీటిని విడిచినటువంటి చేప లాంటిది. నీటిని విడిస్తే చేప జీవించదు, నిన్ను విడిస్తే ఈవిడ జీవించదు. అది ఈవిడ తిరద్దు. ఈవిడ విషయంలో ఏ శరీరాన్ని ఎన్ను మాపోలే ఏం చెప్తోంది ఆ తల్లి గారు? ఇవళ తిరద్దు ఈవిడ విషయంలో. ఎలా ఆ పెరుమాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ఈవిడ చూపుతూ ఇవళ తిరద్దు ఈవిడ విషయంలో అని చెప్తోందట. ఎలా ఆనాడు దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా వచ్చి రామచంద్రుడికి అది రాక్షసులు తిన్న ఉడంబై కాట్టు అని ఏం చెప్పారు వాళ్ళు? ఏ పశ్య శరీరాన్ని రామచంద్ర పశ్య చూడు, ఏ రా ఈ శరీరాన్ని చూడు అని తమ శరీరాన్ని చూపించినట్లుగా ఇక్కడ కూడా ఆళ్వార్ నాయకి తల్లి ఇవల్ ఈమె అని చేయి పెట్టి చూపిస్తోందనమాట. ఈవిడ నువ్వు ఇవళ తెరత్తు ఎంత చేయగిందా, ఏం చేయాలనుకుంటావు, ఇవళ తెరత్తు ఈవిడ విషయంలో అంటూ. ఎందుకట ఇవల్ అనే మాట ఇవల్ పడి పేచుక్కు నిర్మలయామయ్యాలే కాట్టుగిరాల్. ఈవిడ యొక్క వైభవం చెప్పాలంటే వాచామ గోచరం అండి.
అంచేత కాట్టుగిరా చూపిస్తూ ఉన్నది ఆ అమ్మాయిని ఈవిడ విషయంలో. అని ఎవళ్ళంటే ఇంటికి ఎవరండి ఆవిడ? ఇప్పటి వరకు ఇంత పాసరం అయిపోయింది కదా. కంగులం పగలం కంటు ఇలరియాలన్నారు, కన్న నీరు కైగళాలెరైక్కుమన్నారు, చెంగు చక్కరంగళెన్ను కైకూపుమన్నారు, తామరై కన్నిన్నే తడరుమన్నారు, ఎంగనే ధరిక్కే ఉన్నే విట్టు ఎన్నుమన్నారు, ఇరునెలం కైతుజా విరుక్కుమన్నారు. ఇంతకీ ఇవన్నీ ఎవ్వరి విషయంలోనండి? ఎక్కడైనా ఆళ్వార్ నాయక యొక్క పేరు ఎక్కడైనా కనబడిందా? ఎక్కడా కనబడలేదు. కానీ ఈవిడ అంటే ఎంత ప్రఖ్యాత అనుకున్నారు? ఇవళ్ళనే పదం వాడారంటే ఎవరండి? ఆళ్వార్ నాయక అయి ఉంటది. ఏమిటి నీ వైభవం లాంటి వైభవం అనుకుంటున్నా ఈ అమ్మాయి? అంటే నీ వైభవం ఎంత? మహా అయితే 10 పాసురాలు 100 పాసురాలతో చెప్పబడేటువంటి వైభవం అంటే నీ వైభవం. నీకు ఇంకే వైభవం ఉన్నది కనుక చెప్పుకోవడానికైనా? కానీ ఈవిడ అని చెప్తే చాలు, ఆవిడెవరండి? ఆళ్వార్ నాయకి అని చెప్పబడేటువంటి వైభవం ఆవిడది. అదేమిటి, నాకు చెప్పడానికి ఏం వైభవం లేదా? ఇదిగో ఆళ్వార్ నాయకే పాడింది కదా, చెంగు చక్కరంగళెన్ను అని, శంఖ చక్రాలను ధరించినటువంటి వాడినని, తామరై కన్యన్ను తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడినని, నా వైభవాన్ని నా సౌందర్యాన్ని పాడింది కదా ఆళ్వార్ నాయకే. అంటే నీ సౌందర్యం ఎలాంటిదయ్యా? వాక్కుతోటి చెప్పడానికి సాధ్యమయ్యే సౌందర్యం నీది. అందుకనే పాడింది నీ సౌందర్యాన్ని. కానీ ఈ అమ్మాయి వైభవం కానీ సౌందర్యం కానీ పాడటానికి సాధ్యమేనా? ఏమిటి అమ్మాయికి ఉన్నటువంటి వైలక్షణ్యం? అనన్యాద శేషత్వం అనేటువంటి సౌందర్యం ఈ అమ్మాయిది. ఇదిగో ఇంత సృష్టి నువ్వు చేసావు కదా, నీ యొక్క సృష్టి ఎవరి దగ్గర ఫలించిందంటావు? ఇదిగో ఈ అమ్మాయి ఒక్కదాని విషయంలోనే నీ సృష్టి ఫలించింది. నీ యొక్క సృష్టి ఎందుకు చేస్తావు నువ్వు? అందరినీ ఉజ్జీవింప చెయ్యాలి, నీ మీద ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండాలి, నీకు కైంకర్యం చెయ్యాలి అని చేస్తావు నువ్వు సృష్టి. కానీ ఆ సృష్టి ఎక్కడైనా ఫలించిందా అంటే ఇదిగో ఈ అమ్మాయి ఒక్కదాని విషయంలోనే. అందుకని ఈమె వాక్కుకి అందనటువంటి వాచామ గోచరమైనటువంటి వైభవం కలిగినటువంటి ఈమె. నీ వైభవం లాగా ఏదో చిన్న వైభవమా ఏమిటి? ఈమె. అందుకని ఇవిడికి పేరు చెప్పక్కర్లా, ఇవన్నీ విశేషణాలు చెప్పగానే ఇవిడ ఆళ్వార్ నాయక అయి ఉంటుందే అని తెలిసిపోతుంది. కాబట్టి ఎక్కడా ఆళ్వార్ నాయక పేరు చెప్పలేదట. అని రాక్షస తిన్నవడంబై కాట్టినా పోలే విరహం తిన్నవడంబై కాట్టుగిరాల్. ఆనాడు ఏ పశ్య శరీరాన్ని అంటే రాక్షసులు తిన్నటువంటి శరీరాన్ని రామచంద్రుడికి చూపించినట్టుగా ఇక్కడ కూడా విరహం తిన్నవడంబై, విరహం తినేసినటువంటి ఈ శరీరాన్ని కలిగినటువంటి ఈమె అని చేపెట్టి ఇదిగో ఈమె అని చూపిస్తుందట. ఎవళ్ళని కాట్టుగిరాడు. ఎంతకిన్నాయే అసలు ఏం చేయాలనుకుంటున్నావయ్యా ఈవిడ విషయంలో? ఎవరు శరం చెయ్యప్పాది உம்முடைய ஊரில் பதார்த்தங்கள் பெற்றதும் பெற வேண்டாவோ உம்மை ఆశைப்பட்ட ఇవల్ తెరం చెయ్యపాతదని ఈవిడ విషయంలో అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. తర్వాత మీ ఊరిలో ఉన్నటువంటి అంకయ్యల్పాయ్ తిరువరంగం అని చెప్పినట్లుగా ఆ తిరియక్కులకు ఉన్నటువంటి పాటి ఆనందం కూడా, అవి పొందినటువంటి మాత్రం స్థితి కూడా ఆ వాటితో పాటు మా అమ్మాయి కూడా పొందాలి కదా. కానీ ఉమ్మాయి ఆశపట్టే నిన్ను ఆశపడినటువంటి ఈవిడికి ఆ తిరియక్కులకి ఎలాంటి ఆనందం ఇచ్చావో అలాంటి ఆనందం ఈ అమ్మాయికి కూడా ఉండాలి కదా. అందుకని ఇవాళని చేయగిందా ఈవిడ విషయంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావయ్యా అని అడుగుతున్నారు తల్లిగారు ఈ మొదటి పాత్రలో. కంగులం పగలం కంటు ఇలరియాల్ కన్ననీరు కైగళాలేకుం చెంగు చక్కరంగను కైకూపుం తామరై కన్నెన్నే తளரும் இருநிலம் கை துஜாய் இருக்கும் செங்கையல் பாய்நீர் திருவரங்கத்தாய் இவள் திறத்து என் செய்கின்றாயே. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவ